91 2/3 ఆ రెండు లేదు కాబట్టి ఏముంటుంది బై 15 ఉండాలి. 15 అంటే దేని మల్టిపుల్ ఉండాలండి మనకి 7కి నియర్గా ఉండాలి, 7 కంటే తక్కువ ఉండాలి. అంటే 11 7s కదండి 77 అంటే 11/55. 35 ఉందండి, 35 అంటే యూనిట్ డిజిట్ 5 ఉంది కాబట్టి మనకి ఏం రావాలి డినామినేటర్లో 20 రావాలి. ఏం చేస్తాం ఇది 5/5 చేసి ఎంత అవుతుందండి 7 కదండి 7/20. 41 2/3. సో మనకి 12 ఉంటుంది చూడండి, మనకి హాఫ్ కంటే ముందు అంటే 5/12, ఇది 5/12 ఉంది రైట్. నెక్స్ట్ 83 1/3 అంటే ఇక్కడ బై 3 ఉంది, మనకి బై 1/3లో వస్తుందా లేదు 1/6లో వచ్చేస్తుంది, ఎందుకంటే 5/6 దీని వాల్యూ 5/6. ఇక్కడ మనకి 17 ఉందంటే ఖచ్చితంగా ఏం రావాలండి 17 రావాలి. ఇక్కడ 17 అంటే మనకి ఏంటంటే 5కి మల్టిపుల్ దేనిగా ఉంది చూడండి ఒకసారి, 5కి మల్టిపుల్ దేనిగా ఉంది ఇక్కడ 3 టైమ్స్ కదండి. సో 3 టైమ్స్ 3/17. 7 1/4, 1/7 ఇక్కడ 7 కానీ మనకి 14 కానీ కావాలి. సో మనకి ఖాళీ 7 ఉందండి, ఇక్కడ ఏదైనా 07 కదండి మనకి వీటిలో 07 ఉందా లేదండి, 57 ఉంది 7 ఉంది, 07 లేదు కాబట్టి మనం ఏం రాస్తామండి ఇక్కడ బై 14 రాస్తాము. 7 మల్టిపుల్ ఎంత అండి 7 1s, సో 1/14. నెక్స్ట్ 35 అంటే 7 ఉంది కాబట్టి ఏంటంటే మనకి 7 కానీ 14 కావాలి. 35 అనేది 35 అనేది మనకి ఇందులో ఉందండి వరుస ఇక్కడ అసలు 3 లేదు కాబట్టి బై 14 ఉంటుంది. ఇక్కడ 7 యొక్క మల్టిపుల్ ఎంత అండి 5/14. సో 4 ఉంది కానీ ఇక్కడ ఎంత ఉంటుంది 16 రావాలి. సో 16 మనకి దేనికి మల్టిపుల్ ఉందండి ఇక్కడ మనకి 15 6 90 అంటే 15 టైమ్స్ 15/16. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుంది, చూడండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే నెక్స్ట్ 24 అంటే 4 యొక్క మల్టిపుల్ కాబట్టి ఏం రావాలి మనకి /25 రావాలి. 4 ఎన్ని టైమ్స్ ఉందండి ఇక్కడ 6 4 24 కాబట్టి 6/25. 13 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉందండి 13 మల్టిపులే. సో 13 అంటే దేని మల్టిపుల్ చూడండి 7 మల్టిపుల్ చూడాలి, 7 మల్టిపుల్ దీనికి దగ్గరికి ఉంది 3 టైమ్స్, సో 3/13. 95 అంటే ఏంటంటే 5 యొక్క మల్టిపుల్ కదండి, అప్పుడు ఏం రావాలి డినామినేటర్లో 20 రావాలి. 5 ఎన్ని టైమ్స్ ఉంది ఇక్కడ 19, సో 19/20. సో 5/19 19 ఉంది కాబట్టి 19. సో 5కి 1 మల్టిపుల్ కాబట్టి 1/19. 42 ఉందండి, ఇది చూడండి ఇక్కడ మీకు ఇది చెప్పలేదు నేను అనుకోండి, చెప్పలేదు అంటే ఇలాంటివి చెప్పలేదు ఇంకా మీకు, ఎందుకంటే మనకు 4 మల్టిపుల్ చెప్పాము 5 మల్టిపుల్ చెప్పాము మిగతా అని చెప్పాము. ఇదేంటంటే జస్ట్ 2 మల్టిపుల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డినామినేటర్లో 50 అవుతుంది. ఎన్ని టైమ్స్ ఉందంటే 21 టైమ్స్ ఉంది. అయితే అసలు మనకి ఒకవేళ వీటన్నిటిలో రాకపోతే ఎలా చేయాలి సార్ అంటే ఒకసారి చూడండి, 42 ఉంది కదండి, ఈ 42 ఏం చేస్తా అంటే డైరెక్ట్ ఇంటూ 1/100 రాస్తా అండి. అప్పుడు చూడండి ఎంత ఉంది ఇక్కడ 21 50 అంటే 21/50. అంటే ఒకవేళ మీకు ఏదైనా ఫ్రాక్షన్ తెలియకపోతే అది ఇంటూ మనకి 1/100 రాయాలి. ఇంటూ 1/100 రాసి మనకి ఆ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయొచ్చు. అంటే పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఇంటూ 1/10. మనం ఏం చేస్తాం ఫ్రాక్షన్ని పర్సెంట్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేస్తాం కదండి. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఏం చేస్తాము రివర్స్లో 1/100 చేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏది కూడా ఏ పర్సెంటేజ్ కూడా 100 దాటలేదండి. బట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవాళ 100 కంటే ఎక్కువగా ఉంది, ఇది రాయడం ఎలాగా చూడండి. ఇక్కడ దీన్ని 100 116/2 116 2/3 కదా, అంటే నేను ఏం రాస్తాను ఇక్కడ 100 + 16 2/3 రాస్తున్నాను, రాయొచ్చు కదా అండి. 100 అంటే ఎంత అండి 1 + 16 2/3 అంటే ఎంత అండి మనకి తెలుసు ఆల్రెడీ 1/6. సో ఎంత అవుతుంది ఇక్కడ 7/6 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి అన్నింటిలో కూడా ఏంటంటే హారం కంటే లవం పెద్దగా ఉంటుంది, డినామినేటర్ కంటే న్యూమినేటర్ పెద్దగా ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఇక 222 అంటే ఇక్కడ ఏం చేస్తామండి 200 + 22.22%. 200 అంటే 2 రైట్, ఎందుకంటే 100% అంటే 1 అండి, 200% 2, 300% 3, 400% 4. ఓకే ఫ్రాక్షన్లోకి మార్చితే అలా అవుతుంది. 22 ఇదేంటండి 22.22 అంటే మనకి ఏంటో డినామినేటర్లో 9 రావాలి. దీని 11 మల్టిపుల్ కాబట్టి 2 అంటే 2 + 2/9 18 + 2 20/9. సో అది నెక్స్ట్ 341 2/3. సో అంటే 300 + 41 2/3 పర్సంటేజ్లు అండి ఇవన్నీ కూడా. ఓకే రైట్. సో 300 అంటే 3, 41 2/3 అంటే మనకేం తెలుసు అండి 5/12 అని తెలుసు. సో 5/12 12 3 36 + 5 41/12. ఇక్కడ చూడండి 100 + 78 4/7. 4/7 ఉంది కాబట్టి మనకి ఏంటంటే డినామినేటర్ 7 కానీ 14 కానీ రావాలి. 78 ఉంది ఎక్కడైనా 142.857లో లేదు, అంటే వరుసగా లేదు. సో అందువల్ల మనకి ఏంటంటే /14 1 + /14. 7 మల్టిపుల్ ఎంత అండి ఇక్కడ మనకి 7 టైమ్స్ ఉంటుంది. సారీ ఎంత అండి మనకి 11 టైమ్స్ అండి, 11/10 ఎంత అవుతుంది అంటే 11 7 77 11 మల్టిపుల్. సో 14 + 11 25/14. ఇది చూద్దామండి 600 + 42 6/7%.
ఇది 6, 42 6/7 అంటే మనకి బై 7 కాబట్టి 7 కానీ 14 కానీ రావాలి. 1428 42 ఉంది కాబట్టి ఎంత అంటే 7 మల్టిపుల్ 7 అంటే ఎంత అవుతుంది ఇక్కడ 14 మల్టిపుల్ అంటే 3/7. సో 42 + 3 45/7 రైట్. సో ఇప్పుడు చెప్పండి మనకి ఇప్పుడు మీరు ప్రాపర్గా విని ఉంటే అర్థం చేసుకుని ఉంటే ఏ ఫ్రాక్షన్ అయినా కూడా మనము ఏ పర్సంటేజ్ అయినా కూడా ఫ్రాక్షన్లోకి ఈజీగా కన్వర్ట్ చేయగలుగుతున్నాము. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మళ్ళీ 2 సార్లు అయినా వినండి, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో యూజ్ అయ్యేది ఇదే అండి. పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కే మనకి యూజ్ అవుతుంది, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి చాలా తక్కువ కేసులు యూజ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్త చూడండి, మనకి ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇలాంటి క్లాస్ అయితే జనరల్గా నేను చాలా అబ్జర్వ్ చేస్తాను కూడా అప్పుడప్పుడు. సో ఎక్కడ ఎవరు కూడా ఇలా ఈ మెథడ్ చెప్పలేదండి. సో మీరు జాగ్రత్తగా వినండి ఇక్కడ. ఓకే రైట్. నెక్స్ట్ పర్సంటేజ్ బ్రేకప్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలో ఇంకో సింపుల్ లాజిక్ చూద్దాం. చూడండి, మనకి ఒక వాల్యూ ఏదైనా నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ అనేది పూర్తి నెంబర్ ఎంత అనేది మనం చెప్పేసి అని 100% కదా అండి, రైట్. అంటే నేను 400 తీసుకున్నాను, అది 100% అండి. అంటే ఒక నెంబర్ ఎప్పుడు కూడా ఏమవుతుంది మనకి 100% అవుతుంది. నెంబర్ 100% అంటే 400 ఒక నెంబర్ ఉంది, అది 100% వాల్యూ, రైట్. మనకి ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో ఇది చాలా చాలా యూజ్ అవుతుంది, జాగ్రత్త చూడండి. 10% ఎంత 400లో 10% ఎంత 100% 400 అయితే మనకి ఎంత అంటే ఇప్పుడు 10% కదా కావాల్సింది. అంటే మనకు ఒక 0 తీసేసాం కదా అండి. సింపుల్ ఇక్కడ కూడా చూడండి, ఒక 0 తీసేయండి. అంటే ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టండి. అంటే 400.0 అంటే మనకి ఎలాగ ఎంత అవుతుంది 40 కదా మనకి 40 అవుతుంది. 100% 10% ఎంత అవుతుంది 40 అవుతుంది. అప్పుడు 20% అంటే ఏమవుతుందండి 10% 40 అయింది, 20% అయింది. ఇప్పుడు 10ని డబల్ చేస్తుంది కదా 20 అయింది. సో అంటే ఇక్కడ కూడా ఏం చేయాలి మనం 40ని డబల్ చేయాలి. 10ని 10% అంటే 40 అండి. ఇప్పుడు 20% కావాలి. 20% అంటే 10ని 2 సార్లు గుణిస్తేనే కదా మనకి 20 అయింది. ఇక్కడ కూడా ఇంటూ 2 చేసి ఎంత అవుతుందండి 80 అవుతుంది. అదే ఇప్పుడు 30% ఎంత అవుతుందండి 30% ఎంత అవుతుందండి 10ని 3 సార్లు కాబట్టి 40ని కూడా 3 సార్లు చేయాలి, గుణించాలి. ఎంత అవుతుందండి 120. అదే 70% చూడండి, 70% ఎంత అవుతుందండి ఇంటూ 70 కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 7 ఎంత అవుతుందండి 280 అవుతుంది. ఓకే, ఇది అండి మనకి 10% అంటే 40 ఒక పాయింట్ తర్వాత డిస్మల్ పెట్టి ఒక నెంబర్ ఒక డిజిట్ తర్వాత డిస్మల్ పెట్టాలి. అప్పుడు ఎంత అవుతుందండి పాయింట్ పెడితే 40.0 అంటే 40 అవుతుంది. అదే 20% అంటే దీన్ని డబుల్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏమంత అవుతుందండి డబుల్ చేయండి. దీన్ని ట్రిపుల్ చేయాలి 30%, ఇక్కడ కూడా ట్రిపుల్ చేయండి, 3 ఇంతలు చేయండి. 7 ఇంతలు అయింది కాబట్టి ఇక్కడ 7 ఇంతలు అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాము. ఏ నెంబర్ 280 అనుకుందాం. 280లో 10% ఎంత అవుతుందండి 28 అవుతుంది. 20% ఎంత అవుతుంది దాన్ని డబుల్ చేయండి 56 అవుతుంది. నెక్స్ట్ 30% ఎంత అవుతుందండి 84 అవుతుంది, రైట్. సో మనకి అదే 50% ఎంత అవుతుందండి 140 అవుతుంది. సో ఇది అంటే మనం చేసే పద్ధతి. అంటే ఈ క్యాలిక్యులేషన్ అంతా బ్రెయిన్లో అవ్వాలండి, చాలా సింపుల్గా. అంటే ఆఫ్ చేయడము లేకపోతే దాన్ని బయట చేయడం చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మనకి బ్రెయిన్లో క్యాలిక్యులేట్ అవ్వాలి. నెక్స్ట్ చూద్దాం, దీంట్లోనే 1% తీసుకుందామండి. 1% అంటే 100% అంటే 400. 1% అంటే 2 zeros కదా అండి, అంటే ఇక్కడ 2 zeros తర్వాత పెట్టండి. అంటే ఎంత అవుతుందండి 4 అవుతుంది. 1% ఎంత అండి 4. 2% అంటే ఎంత అండి డబుల్ చేయడమే కదా, ఎంత అవుతుంది 8. అదే 4% ఎంత అవుతుందండి 4 4s 16 అవుతుంది. నెక్స్ట్ 8% ఎంత అవుతుందండి 8 4s 32 అవుతుంది. క్లియర్ కదా అండి. అంటే మనకి 9% కావాలంటే ఎంత అండి 4 × 9 36 అవుతుంది. ఇది పర్సెంటేజ్ బ్రేక్ చేయడం అండి. ఎలా బ్రేక్ చేస్తున్నావు జాగ్రత్త చూడండి. సో 1% అంటే 100% వాల్యూ 400. 1% కాబట్టి 2 డిసిమల్స్ తర్వాత పాయింట్ పెడుతున్నాను. అంటే ఇక్కడ ఎంత అండి 4.00 ఇలా వాల్యూ ఉండదు కాబట్టి 4 అని రాశాను మనకి. సో 1% 4 అయితే 2% ఏం కావాలి దాన్ని డబుల్ చేయాలి. డబుల్ చేసినప్పుడు ఎంత అవుతుందండి మనకి 8 అవుతుంది. ట్రిపుల్ చేసి 4 టైమ్స్ చేస్తే 16, 8 టైమ్స్ చేస్తే 32, 9 టైమ్స్ చేస్తే 36. ఇది మనకి పర్సంటేజ్లో ఎలా బ్రేక్ చేస్తాం చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ చూడండి 50% అండి. 50% అంటే 100లో 50% ఎంత అని హాఫే కదండి. అంటే 400కు 50% ఎంత అవుతుందండి హాఫే అవుతుంది. అంటే ఎంత అవుతుందండి 200 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను జాగ్రత్త చూడండి. ఇప్పటివరకు మనకి బ్రేక్ చేస్తాం కానీ ఇప్పుడు మళ్ళీ ఎడిషన్ కూడా చేస్తున్నాను చూడండి. అంటే ఇప్పుడు నాకు 52% కావాలండి. 52% అంటే ఏం రాసుకోవచ్చు నేను దాన్ని 50% ప్లస్ 2% లాగా రాయొచ్చు కదండి. 50% అంటే ఎంత ఉంది 200 ప్లస్ 2% ఎంత అండి 1% అంటే 4, 2% ఎంత 8. 200 ప్లస్ 8 ఎంత అవుతుంది 208 అవుతుంది. 208 అవుతుంది. జాగ్రత్తగా చూడాలి. మనకి 52% అంటే 50% ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.
2% ఐడెంటిఫై చేయొచ్చు. ఆ రెండింటి యొక్క సమ్లాగా రాస్తున్నాను. 50 + 2. 50% అంటే 200, 2% అంటే 8. సో 208 అయింది. నెక్స్ట్ చూద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ 58% అని తీసుకుంటున్నాను. అంటే ఏం చేస్తామంటే దీన్ని 50% + 8%. 50% అంటే 200, 8% అంటే 8 4 ఎంత అంటే 32. సో 32 ఎంత అవుతుందని మొత్తము 232 అవుతుంది. 232 అవుతుంది. అర్థమవుతుంది అండి, క్లియర్గా అర్థమవుతుంది కదండి. ఇక్కడ మనకి ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా బ్రేక్ చేస్తున్నాము, మనం బ్రేక్ చేసి దాన్ని డివైడ్ చేసినప్పుడు మనకి ఈజీ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ మనకి కావాలనుకుంటే 70 కాదు, ఒకసారి 98% తీసుకుంటాను. ఇప్పుడు నేను 98% ఇక ఎడిషన్ చేసాను కానీ మైనస్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం 100% - 2% లాగా రాయొచ్చు కదా. సో 100% ఎంత అండి 400 - 2% ఎంత 8 అంటే ఎంత అవుతుందండి వాల్యూ 392 అవుతుంది. 392. అంతేగాని ఇప్పుడు మనం దీన్ని 9 ఇంటూ మనం 400 × 98/100 చేసుకుంటూ కూర్చుంటే టైం పడుతుంది. సో కొంచెం లాజికల్గా ఆలోచించండి. 98% కావాలి నాకు. 98% అంటే 100% - 2%. సో 100% - 2%. లేదు ఇలా ఉందండి 89% కావాలి. ఇప్పుడు జాగ్రత్త చూడండి, 89% కావాలంటే ఏదైనా మనకి 100% - 10% - 1% కదా, అంతే కదా అండి. సో 100% అంటే 400, 10% అంటే -40 -4. సో ఎంత అవుతుంది ఇక్కడ మనకి 360 - 4 356 అవుతుంది. 356 అవుతుంది. ఓకే, సో సింపుల్ అండి. ఇలా చేసుకుంటూ బ్రేకప్ చేసుకుంటూ వెళ్తే మనకి చాలా సింపుల్గా చేయొచ్చు. అంటే ఇక్కడ నుంచి ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు మనకి 10% అన్నప్పుడు దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం ఇదంతా అవసరం లేకుండా ఇది చాలా సింపుల్ బేసిక్ కాన్సెప్ట్ అన్నట్టు. ఇంకా 10% ఒక డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టండి, ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి. అంటే 500 ఉంటే 50 అవుతుంది 10%, 1000 ఉంటే 100 అవుతుంది, 1200 ఉంటే 120 అవుతుంది, 1 lakh ఉంటే 10,000 అవుతుంది, 90,000 ఉంటే 9,000 అవుతుంది, 1,88,000 అంటే ఎంత అవుతుందండి 1,88,000 18,800 అవుతుంది. ఒక పాయింట్ ఒక లాస్ట్ డిజిట్ని మనం పాయింట్ పెట్టేస్తాం. ఓకే, ఇది నెక్స్ట్ ఇప్పుడు 100 వరకు చేస్తే ఒక 100 కంటే ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు చూద్దాం 121% అనుకుందాం. దీని ఏం రాయొచ్చండి 100% + 20% + 1%. సార్ ఇంత పెద్దగా ఎగ్జామ్లో రాస్తామా సార్? ఎగ్జామ్లో ఇలా రాయకూడదండి. ఆ క్యాలిక్యులేషన్ అంతా మన బ్రెయిన్లో వాలే. 121 అనగానే 121 ఇదంతా మనకి ఇమాజినేషన్లోకి రావాలి, అంతేగాని పెన్ను పేపర్ కాదు, మన బ్రెయిన్ని వాడాలి అంతే. రైట్, 100% 400, 20% 10% 40 కాడికి 20% 80, 400 + 80 తర్వాత 1% అంటే 484. ఇది మనం చేయాల్సిన పద్ధతి. ఓకే, మీకు అర్థం కావాలి క్లియర్గా, కాబట్టి నేను క్లియర్గా రాస్తున్నాను, కానీ ఇంత పెద్దగా మీరు రాయకూడదు ఎగ్జామ్లో. సో ఎంత అవుతుందండి 400 + 80 + 4 ఎంత అవుతుందండి 484. నెక్స్ట్ చూద్దాం ఒకసారి 646%. దీని ఏం రాస్తామండి 600 + 50 - 4% రాస్తున్నాను. 600 ఎంత అండి 600% ఎంత అండి 100% 400 కదా అండి. 600% × 6 చేయాలి కదా. 400 × 6 ఎంత అండి 2400. సో 2400 + 200 - 4 4s are 16 అయిపోయిందండి. ఇక్కడ చూడండి 2400 అండి. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది 2400 + 184 అంటే 2584. ఇది మనకి 646% ఆఫ్ 400. రైట్, సో ఇది మన పర్సంటేజ్ బ్రేకప్ అండి. ఇలా బ్రేక్ చేసి మనం యాడ్ చేసినప్పుడు లేకపోతే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి చాలా సింపుల్గా వస్తుంది. సో ఇప్పటి వరకు మనం ప్యూర్ బేసిక్స్ అండి, పర్సంటేజ్ బేసిక్స్. ఈ బేసిక్స్ ఏంటంటే పర్సంటేజ్ ఒకటే కాదు, మనకి రిమైనింగ్ టాపిక్స్లో కూడా బాగా యూజ్ అవుతుంది. సో అందుకోసం మీరు బాగా జాగ్రత్తగా వినండి, 1కి 4 సార్లు వినండి. దీనికి సంబంధించిన మొత్తం కూడా మీకు ప్రాక్టీస్ కూడా నేను ఈ క్లాస్ వినగానే మీకు ప్రొవైడ్ చేస్తాను జాగ్రత్తగా. ఇక నుంచి మనం మ్యాక్సిమం కూడా క్లాస్ అయిపోగానే ఇక నుంచి ఒక కొత్తగా ప్లాన్ చేస్తున్నాం అండి, క్లాస్ టెస్ట్ అని. మీకు ఆ క్లాస్ అయిపోయిన క్లాస్ టెస్ట్ కూడా మీకు ఇమీడియట్గా అక్కడ అప్లోడ్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ పర్సంటేజ్ ఇంట్రడక్షన్. ఓకే, నెక్స్ట్ బేసిక్స్ మీద క్వశ్చన్స్, తర్వాత ఇన్ డెప్త్కి వెళ్దాము. సో చూడండి, మనము మ్యాక్సిమం నేను బేసిక్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్తో పాటు ఇన్ డెప్త్ వరకు కూడా అదే కాన్సన్ట్రేషన్తో ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు ప్రాక్టీస్ ఇస్తున్నాను. అన్ని బెస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను. ఓకే, సో మీరు బాగా యూటిలైజ్ చేసుకోండి. ఇవి కనుక ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది. నీకే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నువ్వు
ప్రాపర్గా నేను చెప్పినట్టు నేను ఆలోచన విధానం మీరు ఆలోచించేలాగా నేర్చుకోండి. సో ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది జాబ్. ఓకే, సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇంకోటి కూడా ఏంటంటే మీకు ఈ వీడియోస్ మీకు ఎలాగూ నచ్చుతాయని నాకు తెలుసు. సో మీరు కనుక నిజంగా నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏంటంటే మీరు తీసుకోమని చెప్పండి, వాళ్ళకు కూడా ఈ క్లాసెస్ తీసుకోమని చెప్పండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో దట్ నన్ను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఇంకా డెప్త్గా ఇంకా ఎక్కువ కాన్సెప్ట్ ఇంకా సెర్చ్ చేసేది కూడా మీకు నేను ప్రొవైడ్ చేయగలను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటివరకు మనము ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ కన్వర్షన్, పర్సంటేజ్ని ఫ్రాక్షన్ లాగా ఎలా ఐడెంటిఫై చేయడము, రైట్. నెక్స్ట్ ఒక నెంబర్ ఇస్తే 100% దాన్ని బ్రేక్ చేయడం ఎలా, అంటే దాన్ని బైఫర్కేషన్ చేయడం ఎలా, ఇవన్నీ చూసాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా కాన్సెప్ట్లోకి ప్రాబ్లమ్స్కి వెళ్ళే ముందు కొన్ని చిన్న బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయండి, అవి చేద్దాం ఇప్పుడు. ఓకే, సో మనకు ఆల్రెడీ చెప్పాను మీకు నేను 1% అంటే ఏంటంటే మనకి 1% అంటే పర్సెంట్ అంటే 100 per 100 అంటే ఇక్కడ ఏం చెప్పి 1 per 100, రైట్. సో 1% అంటే 1 per 100 అని చెప్పాము ఆల్రెడీ మనం. 1% 1% అంటే 1కి 100లో 1వ భాగం 1వ వంతు అని ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకవేళ ఇప్పుడు అలాగే 10% ఏమవుతుందంటే 10/100 అవుతుంది కదండి. అలాగే ఇప్పుడు ఏమవుతుంది మనకి X% అనుకుంటున్నాను. X% ఏమవుతుంది మనకి X/100 కదా అండి. X% అంటే X/100, X/100, రైట్. X% అంటే మనకి X/100 అంటే 100లో X పార్ట్స్ అని, 100లో X పార్ట్స్. అయితే ఇప్పుడు మనకేంటంటే సో దీని నుంచి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనకి X% ఆఫ్ Y, X% ఆఫ్ Y మనకు ఆల్రెడీ తెలుసు. X% ఏంటంటే X/100, X% అంటే ఏంటంటే మనకి X/100, రైట్. ఆఫ్ అంటే ఏంటంటే మనకి ఇంటూనే కదా అండి, ఆఫ్ అంటే ఇంటూనే కదా. సో ఇక్కడ ఏంటంటే ఇంటూ Y. సో అంటే X/100 ఇంటూ Y, X/100 ఇంటూ Y. దాన్ని మనం ఏం రాస్తాం సింపుల్గా అంటే జనరల్గా XY/100 అని రాస్తాం. ఏం రాస్తామండి XY/100 అని రాస్తాం. ఓకే, అంటే మనకి X% ఆఫ్ Y అంటే XY/100 ఇదండి మనకి. అంటే ఇప్పుడు చూడండి ఒకవేళ చెప్తున్నాను మీకు ఒకసారి కొన్ని క్వశ్చన్ బేసిక్స్ చూద్దామని. ఒకసారి 30% ఆఫ్ రైట్ 120, 30% ఆఫ్ 120 అనుకుంటున్నాను అండి. 30% ఆఫ్ 120 కదా మనకు కావాల్సింది, రైట్. ఇప్పుడు ఏంటంటే మనకి 30% ఆఫ్ 120 అంటే మనకి ఏంటండి X% ఆఫ్ Y, X% ఆఫ్ Y. సో మనకి X అంటే కదండి 30% అంటే 30 ఇంటూ 120/100 కదా అండి. మనకి ఒరిజినల్గా అయితే జనరల్గా ఇచ్చేటప్పుడు మనకి ప్రొసీజర్ ప్రకారం అయితే 30% ఆఫ్ 120 అంటే 30X, 120Y, 30 ఇంటూ 120/100. సో మనకి ఏమవుతుంది ఇక్కడ 0 0 0 0 క్యాన్సిల్. ఎంత అవుతుందండి 36 అవుతుంది. 36 అవుతుంది. ఎంత అవుతుందండి 30% ఆఫ్ 120 ఎంత అవుతుంది 36 అవుతుంది. ఓకే, ఇది ఒక ఒరిజినల్ మనకి ప్రొసీజర్ అండి. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేయాలంటే మనకి ఇలా పర్సంటేజ్ అడిగినప్పుడు ఏం చేస్తామంటే సో 30% ఆఫ్ అని కదండి, 30% ఆఫ్ 120 కదా మనకు కావాల్సింది. ఇక్కడ ఒక పాయింట్ పెడుతున్నాను. ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేస్తాను సింపుల్గా. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో 1 డిజిట్ తర్వాత పాయింట్ పెడుతున్నాను, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను ఇప్పుడు నేను. అంటే 3 ఇంటూ 12 కదండి మనకి. సో 3 ఇంటూ 12 36. సో ఇది కూడా ఎలాగో రాలేదండి, చూడండి ఇది కూడా ఎలాగ వచ్చిందంటే ఈ పాయింట్ తర్వాత 0 ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడుతున్న ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ /100లో ఒక 0 లేపేస్తున్నాను అర్థము. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక పాయింట్ తర్వాత 0 పెడుతున్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఇంకో 0 కూడా లేపేస్తున్నాడు. అంటే /100 ఉంది కాబట్టి ఆ 100ని పైనకి మనం డివైడ్ చేస్తే ఏమవుతుంది ఒక నెంబర్ తర్వాత పాయింట్ వస్తుంది. అదే రాస్తానండి సింపుల్, ఏదో కొత్త అదేం లేదు, రైట్. సో జనరల్గా అందరూ ఇదే ఏదో పెద్ద షార్ట్ కట్ లాగా చెప్తుంటారు, అలా కాదు సింపుల్ దీని నుంచి వచ్చిందండి అది. ఓకే, మనం ఏం చేస్తున్నాం కింద 100 రాస్తే టైం వేస్ట్ కాబట్టి మనము పాయింట్ ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడుతున్నాము, ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టి ఆ రెండింటిని డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నాము. అంటే చూడండి దీని ఎలా ఉంటుందంటే సో 30 ఇంటూ 120 కదా అండి,
అంటే బై 100 అంటే ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి పాయింట్ అనేది ఇక్కడ పాయింట్ పెట్టాలి. సో ఈ 2 జీరోస్ వెళ్ళిపోతాయి కాబట్టి 3 ఇంటూ రైట్. సో 3 ఇంటూ 12 ఎంత అవుతుంది మనకి 36 అవుతుంది ఇది. సో అవి మనకి జనరల్ ప్రొసీజర్స్. ఇప్పుడు చూడండి అవే క్వశ్చన్స్ని మనం ఎలా చేయాలి, ఇంతకుముందు నేర్చుకున్నాం కదా ఆల్రెడీ బేసిక్స్, వాటిని ఎలా యూజ్ చేయాలో చూడండి. మనకి 30% అంటే మనకి ఫ్రాక్షన్లో అంటే ఏముంటుందంటే మనకి 10% అంటే 1/10. సో 30% కాడికి 3/10. సో 3/10. సో 3/10 దేంట్లోని 120లో 30% కావాలంటే ఇంటూ 120. సో 3/10 రైట్. 3/10 దేంట్లో 120లో మనకి 3/10th పార్ట్ కావాలి అంటే మొత్తము 3/10. సో అంటే మొత్తము 120 పార్ట్స్ అయితే 10 పార్ట్స్ 3 పార్ట్స్ ఎంత చూడండి. 3/10 అని 30%ని 3/10 ఫ్రాక్షన్ లాగా రాశాను. 30%ని 3/10 అంటే శాతాన్ని భిన్నాల్లో రాశానండి, శాతాన్ని భిన్నాల్లో రాశాను. సో ఇప్పుడు చూడండి 10. సో 10 12 3 ఇంటూ 12 ఎంత అవుతుందండి 36. సో ఇది ఒక మెథడ్ అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్ రైట్. సో మనకున్న అంటే ఒక పర్సంటేజ్ని కనుక్కోవడానికి ఎన్ని రకాలుగా ఉన్నాయి అవన్నీ చెప్తున్నాను మీకు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే మనకి ఎప్పుడైనా కూడా చూడండి ఒకటే ప్రొసీజర్ అనేది నేర్చుకోకూడదు. ఎందుకంటే కొన్ని నెంబర్స్ని బట్టి మనకి ప్రొసీజర్ ఏ ప్రొసీజర్ బెస్ట్ అనేది మనకు తెలుస్తుంది. జనరల్గా చూడండి మనకి ఎలా అంటే ఈ ఎస్పెషల్లీ పర్సంటేజెస్లో అయితే మనకి ఒక్కొక్క ప్రొసీజర్ అంటే నెంబర్స్ని బట్టి మనకి ఆ ప్రొసీజర్ అంటే ఒక్కొక్క టైప్కి రండి. ఇప్పుడు సింపుల్గా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు మెథడ్ వెళ్ళొచ్చు. లేదంటే మనకి ఫ్రాక్షన్లో వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి ఫ్రాక్షన్లో వస్తే ఈ మెథడ్ అంటే 16 2/3 అని ఉంది. అంటే మనం 16 2/3 ఫైండ్ అవుట్ చేయడం కష్టం కదా అండి, ఇక్కడ మల్టిప్లై చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. అలాంటి టైంలో ఏం చేస్తామంటే మనం రేషియో అంటే 16 2/3ని రేషియోలా కన్వర్ట్ చేస్తాం, అంటే ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేస్తాము. 16 2/3 ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 1/6 అవుతుంది. అప్పుడు ఈజీగా అయిపోతుంది. అంటే మనం పర్సంటేజ్లో అన్నీ ఒకటే మెథడ్తో చేయము. మనకి ఆ క్యాలిక్యులేషన్ ఈజీ కావడం కోసం మనం ఏం చేస్తామంటే మనకి ఆ నెంబర్స్ని బట్టి ప్రొసీజర్ని ఆ క్యాలిక్యులేషన్ని మనం చూస్ చేసుకుంటాము. అప్పుడే అండి. సో ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఉన్న ఏపీఎస్ఐ లాంటి ఎగ్జామ్స్ పేపర్ చూసాం అనుకోండి, డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్లు. ఎప్పుడు ఒకటే నేర్చుకుంటా నేను షార్ట్ కట్టే నేర్చుకుంటా అంటే అసలు ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. నువ్వు షార్ట్ కట్స్ అనేది వర్కౌట్ అవ్వండి. మనకి షార్ట్ కట్ అనేది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే లాజిక్ తోటి వస్తే, అంటే ప్రాపర్ వేలో వస్తే అన్నిటికీ వర్కౌట్ అవుతుంది అనుకుంటే దెన్ షార్ట్ కట్ వర్క్స్. లేదు అంటే షార్ట్ కట్ అనేది వర్కౌట్ అవ్వదు. అందుకే మీకు ఈ పర్సంటేజెస్లో ప్రతి ఒక్కటి కూడా మీకు ఏ బెస్ట్ మెథడ్ అలాంటి నెంబర్స్ ఇలాంటి నెంబర్స్ ఏ బెస్ట్ మెథడ్ మీకు పోను మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను క్లియర్గా మీకు అర్థం చేపిస్తాను, క్లియర్గా చెప్తాను కూడా. ఓకే. సో చూడండి ఇప్పుడు 30% అంటే 3/10 అని రాయొచ్చు కదండి మనం ఫ్రాక్షన్లో రాస్తే. సో 3/10 120 మనకి 10 పార్ట్స్ అయితే 3 పార్ట్స్ కావాలి మనకి, అంటే 3/10 ఇంటూ 120 36 అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పండి మీకు. సో 30% కదా అండి, మనకేంటండి నెంబర్ ఎంత ఉంది 120 ఉంది. సో 120లో 10% ఏమవుతుందండి, ఇది 100% కదా, ఎప్పుడు కూడా నెంబర్ అనేది 100% అవుతుంది. సో 120లో 10% ఎంత అవుతుందండి, 10% అంటే మీకు ఆల్రెడీ చెప్పాను 12 అవుతుంది. పర్సంటేజ్ బ్రేకప్ లాగా చేసి చెప్పాను కదండి, అక్కడ ఉంటుంది చూడండి. సో 10% అంటే 12 అవుతుంది. మనకి ఇక్కడ కావాల్సింది ఎంత అండి 30% కావాలి. 10% 12 అయిందంటే 30% ఏమవుతుందండి. సో 10% 30% కావాలంటే ఇంటూ 3 చేయాలి. ఇప్పుడు 12 కూడా ఏం చేయాలి మనము ఇంటూ 3 చేస్తే సరిపోతుంది. సో అంటే 30% కావాలి కాబట్టి 12 ఇంటూ 3 సో ఎంత అవుతుంది 36 అవుతుంది. సో ఇవన్నీ అంటే మన ఒక పర్సంటేజ్ కనుక్కోవడానికి రకరకాల డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి. అవన్నీ మీకు చెప్పాను. ఇందులో ఒక్కొక్కటి ఏదో ఒకటి మాత్రం మనం వాడబోతున్నాము. అంటే ఆ డిపెండ్స్ అపాన్ ద నెంబర్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ వన్ ఆఫ్ దీస్ మెథడ్స్. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ వన్ ఆఫ్ దీస్ మెథడ్. ఇందులో ఈ మెథడ్స్లో ఏదో ఒకటి క్యాలిక్యులేషన్ చేయడానికి వాడతాము. ఓకే రైట్. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్ 1% అంటే 1/100 1%. ఓకే 1/100. మనకి X% అంటే X% అంటే మొత్తం 100 భాగాలు దాంట్లో X పార్ట్స్ అన్నట్టు, మొత్తం 100 పార్ట్స్ దాంట్లో X పార్ట్స్. సో మనకి ఇప్పుడు ఏంటంటే X పార్ట్స్ ఆఫ్ Y అంటే X పార్ట్స్ ఆఫ్ Y, మొత్తం Yని 100 పార్ట్లు అనుకోండి, అంటే Y/100 చేస్తాం. అప్పుడు ఒక్కొక్క పార్ట్ వస్తుంది, దాన్ని Xతో మల్టిప్లై చేస్తాను ఇప్పుడు నేను. ఎందుకంటే మనకి X పార్ట్స్ కదండి మనకు కావాల్సింది. X% అంటే X పార్ట్స్, 100లో X పార్ట్స్, Y మొత్తాన్ని 100 అనుకున్నప్పుడు Y/100 అవుతుంది, ఇంటూ X వేస్తాం. అది మనకి రాస్తే దాన్ని సింపుల్గా రాస్తే XY/100 అవుతుంది. జనరల్గా ఫార్ములాగా చాలా తక్కువ కేసులో వాడతాం, బట్ మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. X% ఆఫ్ Y అంటే XY/100 ఫార్ములా రాకాలంటే మీకు చెప్పాను కదండి. ఈ 4 మెథడ్స్ ఉంటాయి. ఈ 4 మెథడ్స్లో మనం ఏదో ఒకటి మనం వాడబోతున్నాం, డిపెండ్స్ అపాన్ ద నెంబర్స్. ఓకే నెక్స్ట్ చూడండి ఒకసారి ఇలాంటి కూడా ఒక 2-3 క్వశ్చన్స్ చేద్దామండి. 35% ఆఫ్
180 35% ఆఫ్ 180. సో ఇప్పుడు ఏంటంటే మనకి 35 ఇంటూ 180 చేయాలి, 18 అంటే 3.5 ఇంటూ 18 చేయాలి, కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో మనం ఏం రాయొచ్చు ఇప్పుడు 35%కి ఎలా రాయొచ్చు అండి మనము? సో 7/20 లాగా రాయొచ్చు. 7/20 ఇంటూ 180 అంటే దీని ఉద్దేశం చెప్తాను ఇక్కడ క్లియర్గా మీకు అర్థం చేస్తాను చూడండి. అంటే మొత్తం 180 అనేది 20 పార్ట్స్కి ఈక్వల్ అండి. 180 అనేది 20 పార్ట్స్ ఈక్వల్ అయితే మనకి ఎంత కావాలి? 30% కాబట్టి 7 పార్ట్స్ కావాలి. అంటే 180 అనేది 100%కి ఈక్వల్, 100% ఈక్వల్. మనకి 35% కావాలి కాబట్టి అంటే ఇక్కడ 35/100 ఉండాలి యాక్చువల్గా. కానీ మనకేంటి, మనకి ఆల్రెడీ షార్ట్ కట్ తెలుసు మనకి, అంటే ఇక్కడ సింప్లిఫికేషన్ ఆల్రెడీ తెలుసు, మనం నేర్చుకున్నాం. 35% అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 7/20. 35% మనం ఎలా రాయొచ్చు అండి? 7/20 లాగా రాయొచ్చు భిన్నంలో. సో ఇప్పుడు ఏముందండి, 20 పార్ట్ 180 కాబట్టి 20/180 అంటే 9 అవుతుంది. సో 7 9s ఎంత అండి? 63. సో 9 7s అంటే 63. ఓకే, సో 63 అవుతుంది మనకి. ఓకే, ఇది ఒకటండి. నెక్స్ట్ దీన్ని పర్సంటేజ్ బ్రేకప్లో ఎలా రాస్తా చూడండి ఒకసారి. సో 180 కదా అండి, 180 అంటే నేను దాన్ని ఇది ఒక మెథడ్, నెక్స్ట్ ఇంకో మెథడ్లో కూడా. సో 35% అంటే ఫస్ట్ 30% రాస్తున్నాండి. 35%ని ఐఎమ్ లైక్ నేను ఎలా డివైడ్ చేస్తున్నాను? 30% లాగా డివైడ్ చేస్తున్నాను, 5% లాగా డివైడ్ చేస్తున్నాను. సో 30% అంటే ఎంత అవుతుంది? 180/3. 180 ఇంటూ అంటే 180/30 ఇంటూ 100 కాబట్టి 18 3s. లేదంటే 180లో 10% ఎంత అండి? 18. సో 30% కాబట్టి 18 3s 54 ప్లస్ మళ్ళీ 5% ఎంత అవుతుంది? 9 అవుతుంది. సో 54 ప్లస్ 9 63 అలా కూడా రాయొచ్చు. సో ఎలా రాస్తున్నాను అంటే దీన్ని 30% ప్లస్ 5% లాగా రాస్తున్నాను. సో 30% అంటే 54 ప్లస్ 5% అంటే 9, మొత్తం ఎంత అవుతుంది? 63. ఇది అండి మనకి. ఎందుకు చెప్తున్నాను ఇక్కడ క్యాలిక్యులేషన్ చిన్న ప్రాబ్లం కదా సార్, మీరు ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నారంటే ముందు వెళ్ళే కొద్దీ మనకి ఈ క్యాలిక్యులేషన్లు చాలా ఇంపార్టెంట్. అంటే వీటి దగ్గరే మనం ఇక్కడ వీటిలోనే ఫాస్ట్గా చేస్తే మనం టైం సేవ్ చేయొచ్చు. అందుకే మీకు ఈ బేసిక్స్ అనేది నేను చాలా స్ట్రాంగ్గా స్లోగా ఇన్డెప్త్గా చెప్తున్నాను. బేసిక్స్ కూడా మీకు క్లియర్గా అర్థం కావాలి. ఇది అర్థమవుతేనే నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది మనకి ఫాస్ట్గా చేయగలం. ఓకే, సో ఇదండి. నెక్స్ట్ ఇంకోటి చేద్దాము. 14 2/7% of 14 2/7% of 133. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నెంబర్స్ మనకి ఎలా ఉన్నాయండి? 14 2/7%, 133. ఈ రెండింటిని మల్టిప్లై చేసి బై 100 చేయాలంటే తల ప్రాణం తోక వస్తుంది. ఓకే, అందుకో సింపుల్గా అండి ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఆల్రెడీ బ్రహ్మ తెలుసు కానీ మనకి ఏంటండి పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడమే. 14 2/7 ఎంత అండి? 1/7. సో ఇంటూ ఎంత అండి మనకి? 133 ఇంటూ 136 అంటే మొత్తం 7 పార్ట్స్ ఉంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అన్నాడు చూద్దామండి. ఇక్కడ ఎంత అవుతుందండి? సో 7 1s 7 పోతే ఎంత మిగిలింది? ఇక్కడ 6 మిగిలింది. 63 అంటే 19. సో అంటే మనకి ఎంత వస్తుందండి? 19. చూడండి ఎంత సింపుల్గా వచ్చింది చూడండి. అదే మనము ఆ మెథడ్ చేస్తే, నార్మల్ మెథడ్ చేస్తే XY/100 అని చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే మీకు చెప్పింది మీకు ఏంటంటే బేస్డ్ ఆన్ ద నెంబర్స్ వీ హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్, వీ హ్యావ్ టు డూ ద క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ ద నెంబర్స్. సో క్లియర్ కదండి. సో ఇప్పుడు ఇది చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో, రైట్? ఇది నెక్స్ట్ ఒక చూడండి. నెక్స్ట్ చిన్న కాన్సెప్ట్ చెప్తాను మళ్ళీ. మనకు ఆల్రెడీ తెలుసు ఏంటండి X% ఆఫ్ Y అంటే ఏం రాస్తాం మనము? XY/100 అంతే కదండి. ఇప్పుడు ఏం రాస్తున్నా అంటే ఇక్కడ Y% ఆఫ్ X అంటున్నాను. Y% ఆఫ్ X అంటే ఏంటంటే సేమ్ అంతే. Y% అంటే Y/100 ఇంటూ X కదా అండి. అంటే ఇక్కడ ఏమవుతుంది? YX/100 అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ని వైతో మల్టిప్లై చేసినా వైని ఎక్స్తో మల్టిప్లై చేసినా చేంజ్ ఉంటుందా? ఏమి చేంజ్ ఉండదు కదా అండి. అంటే XY/100 అన్నా XY/100 అన్నా YX/100 అన్నా సేమే కదా. సో అంటే ఎక్స్ని వైతో మల్టిప్లై చేసినా వైని ఎక్స్తో మల్టిప్లై చేసినా సేమే. అంటే ఈ రెండు కూడా ఈక్వల్ కదా అండి. అంటే మనకి ఏమవుతుందండి X% ఆఫ్ Y అన్నా Y% ఆఫ్ X అన్నా సేమే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా కేసులో క్యాలిక్యులేషన్ సింప్లిఫై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్లో మీకు అర్థమవుతుంది. చూద్దాం. ఫస్ట్ చూడండి ఇది ఒకసారి. అంటే X% ఆఫ్ Y ఈజ్ ఈక్వల్ టు Y% ఆఫ్ X. X% ఆఫ్ Y ఈజ్ ఈక్వల్ Y% ఆఫ్ X. సో రెండు కూడా XY/100 కాబట్టి ఇది ఈక్వల్ ఇది అవుతుంది. ఒకసారి వెరిఫై చేద్దాం చూడండి. 60% ఆఫ్ 50, 60% ఆఫ్ 50 ఒకటి ఉంది. నెక్స్ట్ 50% ఆఫ్ 60 ఒకటి ఉంది.
60% ఆఫ్ 50 ఒకటి ఉంది, 50% ఆఫ్ 60 ఒకటి ఉంది. రైట్ చూడండి ఇక్కడ సింపుల్గా చేద్దామండి. ఇక్కడ 10% ఎంత అవుతుంది, దీంట్లో 5 అవుతుంది. 60% కాబట్టి ఇంటూ 6 చేయండి. 5 6 ఎంత 30. సో అంటే ఇక్కడ ఎంత వచ్చిందండి మనకి 60% ఆఫ్ 5 ఎంత వచ్చింది మనకి 30 వచ్చింది. ఎలా అండి 5 ఇంటూ 6. సో 10% అంటే 5, 60% కాబట్టి ఇంటూ 6 చేశాను 30 వచ్చేసింది. ఇక్కడ చూడండి 6% మనకి ఎంత అండి 60లో 10% ఎంత 6. 60లో 10% 6. ఒక జీరో ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడితే అదే మనకి 10% అవుతుంది. సో 60లో ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడితే ఎంత అవుతుందండి 6 అవుతుంది. సో 6 అనేది 10%. మనకి ఇక్కడ ఎంత కావాలి 50% కావాలి. అంటే 5 అంటే 6 అనేది ఒక 10% అయితే మనకి ఎంత అండి 5 టైమ్స్ కాబట్టి 30. సో అంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, ఇక్కడ 30నే ఇక్కడ 30నే వచ్చింది. అంటే 60% ఆఫ్ 50 అన్న 50% ఆఫ్ 60 అన్న కూడా సేమే. 60% ఆఫ్ 50 అన్న 50% ఆఫ్ 60 అన్న కూడా బోత్ ఆర్ సేమ్. సో దట్ ఈస్ x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ y% ఆఫ్ x. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ చెప్తున్నానండి. మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. బట్ మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా ఉండాలి. ఇవన్నీ క్లియర్గా ఉంటేనే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ చకా 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 చేసేస్తాము. ఓకే రైట్. సో ఇవి మనకి బేసిక్స్ అండి. సో వీటి మీద కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. మనం ఇప్పటివరకు చెప్పిన బేసిక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఇప్పుడు చూడండి కొన్ని పర్సంటేజ్ కనుక్కోవడం చేశాను సింపుల్గా. అంటే ఏ మెథడ్కి ఎలాంటిది వాడాలో మనం తెలుసుకోవడం కోసం మనం రకరకాలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు నెంబర్స్ని బట్టి మనం ఒక్కొక్క ప్రొసీజర్ ఒక్కొక్క మెథడ్ వాడతామని చెప్పాను. అదే పర్సంటేజ్ కనుక్కోవడానికి నెంబర్స్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్స్ మనం ప్రొసీజర్ చేంజ్ చేస్తూ ఉంటాము. ఓకే చూద్దాం అసలు దేనికి ఎలాంటి ప్రొసీజర్ వాడతాం. చూడండి అన్ని రకాల ప్రొసీజర్లు ఉన్నాయండి. ఇక్కడ అన్ని కలిపి ఉన్నాయి. సో ఎలాంటిది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి 33 1/3%. సో మనం ఇక్కడ ఏం రాస్తామని మనకి దీన్ని ఇలా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే సింపుల్గా దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడమే. అంటే 33 1/3 అంటే మనకి 1/3 కదా అండి. సో 1/3 అని ఇంటూ 81, 1/3 ఇంటూ 81 ఎంత అవుతుందండి. సో 81 అంటే సో 3 2s 6 ఎంతమంది ఇక్కడ 2 మిగిలింది. 21 అంటే 3 7s సో అంటే 27. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఆన్సరు 27 వచ్చింది. సో సింపుల్ చూడండి ఎంత ఫాస్ట్ చెప్పిందో. దీన్ని ఒకవేళ మనకు తెలియక ఈ ఫ్రాక్షన్లో కాకుండా మల్టిప్లికేట్ చేసి చేయాలంటే చాలా టైం పడుతుంది, టైం వేస్ట్ అయిపోతుంది, జాబ్ ఖచ్చితంగా రాదు అలాంటి కేసెస్లో. అందుకే కొంచెం ఆలోచించాలి మనం. రైట్ ఇది చూడండి 46% ఆఫ్ 350. 46% ఆఫ్ 350 దీన్ని మనకి ఫ్రాక్షన్లో రాయడం కష్టం అవుతుంది. ఎందుకంటే రాస్తే ఏమవుతుందంటే 23/50 అవుతుంది. సో అలాగంటే కూడా మనకి ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్గా 46 ఉంది కదండి, దీన్ని ఏం చేస్తున్నా పర్సనల్ బ్రేకప్ లా చేస్తున్నాను. అంటే 40% అంటే 10% ఎంత అవుతుంది దీంట్లో 350లో 10% ఎంత అవుతుంది 35 అవుతుంది. 10% 35 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి 40%. అంటే ఐఎమ్ రైటింగ్ దిస్ యాజ్ 40 + 6%. సో రైట్. సో 40% అనేదాన్ని 35 × 4. 34s 120, 5 4s 20. 34s 120, 5 4s 20. 120 + 20 ఎంతండి 140 ప్లస్ 6% ఎంత అవుతుందండి 6% కావాలి. అంటే 3.5 × 6 రైట్. 3.5 × 6 అవుతుంది. 3 6 18, 3 6 18, 5 6 ఎంత అవుతుందండి 30. అంటే 18 ప్లస్ అంటే మొత్తం మనకి 21 అవుతుంది. 6% 21 అవుతుంది. ఎంత అవుతుంది మొత్తము 161 అవుతుంది. 161 అవుతుంది. లేదు అంటే దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చండి. 50 - 4% లాగా కూడా చేయొచ్చు. 50 - 4% లాగా కూడా చేయొచ్చు. 50% ఎంత అంటే దీంట్లో ఆఫ్ కదా 175. 4% ఎంత అండి -14. 175 - 14 అయినా కూడా 161 వస్తుంది. అంటే మనం ఎక్కడ కూడా క్యాలిక్యులేషన్ అంటే పెన్ను వాడకుండా చేయగలమే మన ఉద్దేశం. నా ఇంటెన్షన్ అంటే ఇక్కడ మీకు క్వశ్చన్ని బట్టి పెన్ను వాడకుండా బ్రెయిన్లో క్యాలిక్యులేట్ అవ్వాలి. ఎందుకంటే ఇలాంటివన్నీ మిగతా క్వశ్చన్స్లో చిన్న చిన్న పార్ట్ లాగా వస్తాయి. ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చే రోజులు పోయాయి మనకి ఏంటంటే ఇలాంటివన్నీ కూడా మనకి క్వశ్చన్లో ఒక చిన్న చిన్న పార్ట్ లాగా వస్తాయి. అక్కడ కూడా మనం లెంత్గా చేసుకుంటూ కూర్చుంటే కుదరదు. రైట్. ఇక్కడ చూడండి 57.14 మనకి ఆల్రెడీ చెప్పాను 142857. సో 57 ఉంది 14 ఉంది రైట్. అంటే మనకి /7 రావాలి. సో ఇక్కడ ఎంత ఉందండి 14కి నియర్గా అంటే 4 ఉంది. అంటే 4/7 4/7 × 770. 7 1s 0. 4 × 110 ఎంత అవుతుందండి 440 అవుతుంది. 440 చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ 106 ఆఫ్
106% ఆఫ్ 410 అన్నాడు. ఇక్కడ చూడండి 100 + 6 లాగా రాయొచ్చు, సింపుల్గా ఉంది కదండి మనకి. 100 + 6 100 + 6% లాగా రాస్తున్నాను నేను ఇక్కడ. 100% అంటే ఎంత అండి? 410, మనకు ఆల్రెడీ తెలుసు. 100% అంటే 410. 60% 6% అంటే ఎంత అండి? 6% అంటే ఇక్కడ చూడండి 100% అంటే 410, 10% అంటే 41, 1% అంటే 4.1, 1% అంటే 4.1, 6% కావాలి కాబట్టి మనకి, రైట్. సో 6% అంటే ఏం చేస్తామండి మనము? 4.1 × 6, 4 6 ఎంత అవుతుందండి? 24 ప్లస్ ఎంత అవుతుంది ఇక్కడ? 6 అవుతుంది, 246 అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంత అవుతుందండి? 24.6. సో మొత్తము 434.6, 434.6. లేదంటే ఇది ఇలా కూడా రాయొచ్చండి, 100% + 5% + 1% అని కూడా రాయొచ్చు. 100% 410, 5% ఎంత అవుతుంది? 41లో హాఫ్ అంటే 20.5, 20.5. సో నెక్స్ట్ మనకి ఏం కావాలండి? 1% ఎంత అవుతుందండి? 4.1. సో 20.5 + 4.1 24.6, మళ్ళీ 410, 434.6 అలా కూడా అదే అవుతుంది. ఓకే, నెక్స్ట్ 26.66%. అంటే ఇక్కడ 26 2/3 కదండి, 26 2/3. ఇది మీకు ఎక్కడ వస్తుంది చెప్పండి? మనకి బై 3 అంటే మనకి బై 15లో వస్తుంది. అంటే 6 2/3 ఉంది కదండి. 6 2/3ని మనం ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్ మల్టిప్లై చేసి సరిపోతుంది. అంటే 4/15 × 450. సో 15 3s 45, 0 4 3s ఎంత అండి? 12, పక్కన 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేయండి, 120 అయిపోయింది. చాలా సింపుల్ అండి, చూడండి ఫాస్ట్గా వచ్చేసింది క్యాలిక్యులేషన్. బట్ నేను అన్నిటికీ సేమ్ ప్రొసీజర్ వాడట్లేదు, చూడండి డిఫరెంట్ వాడికి డిఫరెంట్ వాడుతున్నాను, రైట్. అంటే అక్కడ నెంబర్స్ని బట్టి అడిగిన పర్సంటేజ్ని బట్టి వాడుతున్నాను. ఇక్కడ చూడండి 127.27% ఆఫ్ 220 అన్నాడు. 127 అంటే ఏంటంటే ఇక్కడ 100 + 27 కదండి. 100 అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, 1 + 27 అంటే ఇక్కడ చూడండి దేని మల్టిపుల్ ఉందని ఇక్కడ రిపీటెడ్ అయింది కాబట్టి మనకి 9 కానీ 11 కానీ ఉండాలి డినామినేటర్లో. ఇక్కడ రిపీటెడ్గా 10 మల్టిపుల్ ఉంది, 9 మల్టిపుల్ ఉంది కాబట్టి డినామినేటర్ ఎంత ఉండాలండి? 11 ఉండాలి. సో ఇది 9 యొక్క ఎంత మల్టిపుల్? 3 మల్టిపుల్. అంటే 11 1s 11 + 3 14/11, 14/11 × 220. సో 11 2s 22, 0 యాడ్ చేయండి. 14 2s ఎంత అండి? 28, అంటే 280 ఈజ్ ద ఆన్సర్. 280 ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్గా అయిపోతుంది, చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ 372% ఆఫ్ 91 2/3. 372% చేయాలంటే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఏం చేయబోతున్నానంటే నేను x% ఆఫ్ y = y% ఆఫ్ xని వాడుకోబోతున్నాను ఇక్కడ. అంటే 372% ఆఫ్ 91 2/3 కంటే కూడా దీన్ని ఎలా రాస్తున్నాను చూడండి ఒకసారి నేను, రైట్. సో 91 2/3% ఆఫ్ 372 రాస్తున్నాను. ఎందుకంటే x% ఆఫ్ y = y% ఆఫ్ x, రైట్. సో ఇప్పుడు అదే రాస్తున్నాను ఇక్కడ 91 2/3 ఆఫ్ 372. సో 91 2/3 అంటే ఎక్కడ వస్తుంది చెప్పండి మనకి? 12 చూడండి, మీకు 12 చెప్పాను నేను. 8 1/3 ఉంటుంది, 58 1/3 అంటే 1/12 7/12. నెక్స్ట్ 41 2/3, 91 2/3. 91 2/3 అంటే ఏంటంటే మనకి 11/12, 11/12. సో మనకి చూడండి ఎంత ఉందండి ఇక్కడ? 11/12 × 372. చూడండి ఇక్కడ 12 3s 36, 12 ముళ్ళ 36, ఇంకెంత మిగిలిందండి? 1, అంటే 1 2 అంటే 12. సో ఎంత అవుతుంది? 12 1s. సో 31 × 11. సో 31 × 11. దీన్ని ఏం చేస్తామంటే మల్టిప్లై చేసి ఇప్పుడు జాగ్రత్త చూడండి. 31 10s ఎంత అండి? 310. 310తో పాటు మనకి ఇంకొక 31 ఎక్స్ట్రా ఉంది. 310 + 31 ఎంత అవుతుందండి? 341 అవుతుంది. అంటే 372% ఆఫ్ 91 2/3 అంటే దాన్ని ఏం చేస్తాను నేను? x% ఆఫ్ y = y% ఆఫ్ x లాగా కొంచెం ఆలోచించాలి. లేదు నీ 372% ఆఫ్ 91/2/3 చేస్తా అంటే నువ్వు ఒక 10 నిమిషాలు చేస్తే కానీ నీకు రాదు అది. ఎందుకంటే అంత పెద్దగా లెంత్గా చేయాల్సి ఉంటుంది. కొంచెం సింపుల్గా ఆలోచిస్తే వితిన్ సెకండ్స్లో నీకు అయిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ 96% ఆఫ్ 550. 96% అంటే ఏం రాయొచ్చు మనము 100 - 4 లాగా రాయొచ్చు కదా ఇక్కడ. సో 100 - 4, రైట్. సో 100% అంటే ఎంత అండి? ఆల్రెడీ 550 అని ఉంది. 4% ఎంత అవుతుంది దీంట్లో? 1% అంటే 5.5. ఎందుకంటే 100% 550, 10% 55, మనకి ఎంత అవుతుందండి? 1% అంటే 5.5. 5.5 ఇంటూ మనకి ఎంత? 4 చేయాలి. 5 4s 20, 5 4s 20 అంటే 22 అవుతుంది.
ఇక్కడ ఎంత అవుతుందండి 22, 550 మైనస్ 20 ఎంత అవుతుంది ఇక్కడ 550 మైనస్ 22 528 అవుతుంది, 528. అది కూడా చేయొచ్చు చూడండి ఎలాగో 550 నుంచి 20 తీస్తే 530, ఇంకా 2 తీసేయాలి, 530 మైనస్ 2 528, సింపుల్. నెక్స్ట్ 64.28 ఆఫ్ 180 అన్నాడు. 6428 అంటే ఇక్కడ చూడండి 1428లో ఇక్కడ 28 ఉంది, బట్ ఇటు సైడ్ ఏముందండి మనకి 1428 దాంట్లో లేదు, అంటే ఇక్కడ ఏం కావాలి బై 14 రావాలి, బై 14 అంటే ఇక దేని మల్టిపుల్ ఉన్నది 7 మల్టిపుల్, 7 అంటే 7 9s ఉంది కదండి. సో 9/14 ఇంటూ 280, 9/14 ఇంటూ 8, 14 1s 14 2s 0 యాడ్ చేస్తాము, 29s ఎంత అవుతుంది 180 అవుతుంది, 29s 180 అయిపోయింది చూడండి. సో మనకి డిఫరెంట్ ఆడికి ఇప్పుడు చూడండి ఒకటేమో ఫ్రాక్షన్లో రాశాను రైట్. సో ఇక్కడ ఏంటంటే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో వచ్చింది, నెక్స్ట్ ఇక్కడేమో పర్సంటేజ్ బ్రేకప్ లాగా చేశాను, ఇక్కడేమో X% కూడా Y% చేస్తాను. అంటే మనకి డిఫరెంట్ బేస్డ్ ఆన్ ద నెంబర్స్ వీఆర్ గోయింగ్ టు యూస్ దీస్ టెక్నిక్స్. సో ఎక్కడ ఏ నెంబర్స్కి ఏ టెక్నిక్ వాడుతూ మీకు అర్థమై ఉంటుంది, ఇప్పటికీ ముందు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే రైట్, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం దీని మీదనే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 252% ఆఫ్ 171.42. సో ఇది చూడగానే మనకి ఏంటంటే 252% అనేది దీంట్లో చేయడం కష్టం అండి, బట్ ఇక్కడ చూడండి మీకు 171.42. సో 100 ప్లస్ 71.42 అంటే చూడండి ఇక్కడ 1748 దాంట్లో ఉంది కదండి మనకి. సో 142857లో ఉంది కదండి, అంటే 7142 అంటే మనకి బై 7 ఉంటుంది ఫ్రాక్షన్లో. అందుకోసం నేను ఏం చేస్తున్నాను ఇక్కడ దీన్ని 171.42% ఆఫ్ 252 అనుకుంటాను. సార్ మీకు అర్థం కావాలి కాబట్టి ఇక్కడ రాస్తానండి, నేను ఎగ్జామ్లో అలా రాయకూడదు, మనం ఏం చేస్తాం డైరెక్ట్గానే సో చేసేస్తాము. మీకు అర్థం కావాలి కాబట్టి క్లియర్గా రాస్తాను. ఇక్కడ ఏంటండి 1 ప్లస్ 71 అంటే ఇక్కడ మనకి 71.42 అంటే మనకి 14287లో బోత్ సైడ్స్ ఉంది కాబట్టి బై 7 వస్తుంది. సో 14 మల్టిపుల్ ఏముందని ఇక్కడ 5కి నియర్గా ఉంది, అంటే 7 1 ప్లస్ 5 అంటే LCM 7 అవుతుంది, 7 ప్లస్ 5 12/7 ఇంటూ ఎంత అండి 252. సో 252 ఇక్కడ చూడండి 7 3s ఎంత అండి 21, ఇంకెంత మిగిలింది ఇక్కడ 4, 42 అంటే 7 6 12 ఇంటూ 36 ఎంత అవుతుందండి 12 ఇంటూ 36 అంటే 36 10s 360, 360 ప్లస్ 32 2s ఎంత అవుతుందండి 72, 360 ప్లస్ 72 432, 360 ప్లస్ 72 ఎంత అవుతుందండి 360 ప్లస్ 70 432 యాడ్ చేస్తే 432 అవుతుంది. ఓకే అది మనకి ఈ బ్రేక్ అండ్ X% ఆఫ్ Y = Y% ఆఫ్ X అని అక్కడ వాడేసుకున్నాను నేను. ఓకే నెక్స్ట్ 52% ఆఫ్ 240 చాలా సింపుల్ అండి. 50% ఎంత అండి 120, నెక్స్ట్ 2% ఎంత అండి 2.4 అంటే 4.8 అవుతుంది. సో మొత్తము 124.8 చాలా సింపుల్. ఓకే నెక్స్ట్ 341.67% ఆఫ్ 600 అన్నాడు. అంటే ఇక్కడ 41 2/3 అంటే మనకి ఆల్రెడీ చెప్పాను ఎంత అండి 5/12 అవుతుంది, 5/12 అవుతుంది. సో అంటే 3 ప్లస్ 5/12 అంటే ఎంత అవుతుంది LCM చేస్తే 12 అవుతుంది, 3 12 36, 36 ప్లస్ 5 41, సో 41/12 అంతే కదండి ఇక్కడ. సో 3 ప్లస్ 5 1/2 అంటే 36, 12 3 36 ప్లస్ 5 41, డినామినేటర్ 12 ఉంది. సో ఇంటూ ఎంత అండి 600 ఇంటూ 600, 12 1s 12 5s 50 టైమ్స్ 50 ఇంటూ 4 అంటే 40 ఎంత అండి 2000. సో 5 4s 20, 2000 into 2000, బట్ ఇంకా నెక్స్ట్ ఉంది కదండి 2050, 2050 విల్ బి ద ఆన్సర్, 2050 విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ 55.55 అంటే ఏంటంటే మనకి ఇక్కడ డబల్ రిపీట్ అవుతుంది కాబట్టి మనకి బై 9 కానీ బై 11 కానీ ఉన్న డినామినేటర్లో, అంటే ఇక్కడ దేని మల్టిపుల్ ఉందండి ఇక్కడ 11 మల్టిపుల్ ఉంది కాబట్టి ఇక్కడ బై 9. సో అంటే ఇక్కడ ఎంత అండి 11 మల్టిపుల్ అంటే 5/9 ఇంటూ 180, 9 1s 9 20, 20 ఇంటూ 5 ఎంత అండి 100. నెక్స్ట్ 5.36% ఆఫ్ 3750. ఇప్పుడు చూడండి 5.36 అనేది మనకి పర్సెంటేజ్ చాలా కష్టం అండి ఫైండ్ అవుట్ చేయడం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే X% ఆఫ్ Yని Y% ఆఫ్ X చేస్తున్నాను. బిఫోర్ దట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 0 ఉంది కదండి, ఈ 0ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను ఇక్కడ నేను. అంటే సో ఈ 2 zeros అంటే ఇక్కడ పాయింట్ పెట్టేసి ఈ పాయింట్ ఇక్కడ తీసేస్తున్నాను. అంటే చూడండి ఇప్పుడు ఎలా చేస్తున్నాను దీన్ని 37.5 రైట్. సో 50 అని అనుకుందాం రైట్. పర్సెంట్ ఆఫ్ 536 అని రాస్తున్నాను, ఎందుకంటే మనకి ఈ పాయింట్లు అనేది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు, మనకి ప్రాబ్లం లేదు. ఎందుకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ
20% ఆఫ్ 20% ఆఫ్ 320 ఉంది అనుకుందామండి. 20% ఆఫ్ 320 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి, 20% ఆఫ్ 320 అంటే 64 అవుతుంది. 64 కదా అండి. నేనేం చేస్తున్నాను అంటే దీన్నే, రైట్, సో ఇప్పుడు నేను లేదంటే మనకు పాయింట్ కదా కావాల్సింది, ఒక పని చేస్తాను ఇక్కడ నేను కొంచెం పెద్ద నెంబర్ ఇస్తాను, లేదంటే సో దట్ ఈజీగా అవుతుంది మీకు. $800% ఆఫ్ 37.5. 800% ఆఫ్ 37.5 అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ 37.5ని 8 టైమ్స్ మల్టిప్లై చేసి సరిపోతుంది. ఎందుకంటే 100% అంటే 37.5, 800 కాబట్టి 8 × 37.5 ఎంత అవుతుంది ఇంటూ 8 చేస్తే మనకి 8 5 44 ఉంది. 8 7 8 56 + 4 60, రైట్. సో 8 3 24 ప్లస్ అంటే 3000 అవుతుంది. సో 300 అవుతుంది, పాయింట్ ఉంది కాబట్టి 300 అవుతుంది, రైట్. ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తున్నాను చూడండి ఒకసారి. సో జీరోస్ ఇక్కడ చేస్తుంది చూడండి, అంటే 37500 ఆఫ్ % ఆఫ్ 8 అంటున్నాను. 37500% ఆఫ్ 8 అంటున్నాను. అంటే ఇక్కడ చూడండి, అంటే మనకి 37.9 మల్టిప్లై చేయండి. ఇక్కడ ఎంత అవుతుంది 37.5% ఇంటూ 100 ఇంటూ 8 అవుతుంది. అంటే 100 పక్క పెట్టేస్తే 37.5 అంటే 3/8 ఇంటూ 8. సో 8 క్యాన్సిల్ అయిపోతే 3 × 100 కాబట్టి 300 వస్తుంది ఇక్కడ కూడా. అంటే నేనేం చేస్తున్నాను అంటే ఈ పాయింట్స్ని ఎలా షిఫ్ట్ చేసినా కూడా మనకి పెద్దగా నష్టం ఏమి ఉండదు. ఈజీ క్యాల్కులేషన్ కోసం వీ కెన్ షిఫ్ట్ ద పాయింట్స్, రైట్. సో 37.50 ఆఫ్ 576 అంటే ఇదేంటండి 3/8 కదండి. 3/8 ఇంటూ 536, 3/8 ఇంటూ 536, 8 చూడండి. 8 6 48, 48 పోతే ఎంత మిగిలింది 5, 56 అంటే ఎంత అండి 8 7 సో 63 180 + 21 201 201 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 83 1/3. 83 1/3 అంటే ఎంత అండి 5/6, 5/6 ఇంటూ 240. సో 6 1 6 4 40 ఉంది కాబట్టి 5 × 40 ఎంత అంటే 200. సింపుల్, ఇంత ఫాస్ట్ అయిపోతుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇలాంటి పర్సంటేజ్ చూడలేదండి. మనకి ఇలాంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉంది, చాలా తక్కువ కేసులు వస్తాయి, బట్ మనం రెడీగా ఉండాలి. ఇలాంటి వాటిని ఏం చేయాలి అంటే చూడండి ఒకసారి, దీన్ని ఏం రాయొచ్చు మనము డైరెక్ట్గా లేదండి, బై6 వెళ్ళినప్పుడు లేదు మనకి. అందుకోసం ఏం చేస్తున్నా అంటే 25 + 416 అని వస్తున్నాయండి. 25 + 416, 25 అంటే మనకు ఆల్రెడీ తెలుసు 1/4 అని. బట్ దీని పర్సంటేజ్ వాల్యూ తెలియదు, మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఎలాగా ఒకసారి ఇక్కడ జాగ్రత్త చూడండి. 416కి 4/1/6 అంటే ఏం రాయొచ్చు 4 6 24 + 1 అంటే ఇదేం దీని ఉద్దేశం ఏంటండి 25/6 ఇదే కదండి. దీన్ని ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేయడం ఎలాగా, ఏదైనా పర్సంటేజ్ని ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి మనము ఇంటూ 1/100 చేయాలి. ఇంటూ 1/100 చేస్తాము, రైట్. సో ఇక్కడ ఎంత అవుతుందండి 1 55 25 1 25 4 ఎంత అవుతుంది ఇక్కడ 1/24 అవుతుంది. 1/24 దీని వాల్యూ ఎంత అండి 1/24 అంటే ఇక్కడ 1/24. సో ఎల్సిఎం ఎంత 24 ఎల్సిఎం అయితే మనకి ఇక్కడ ఏముందండి 6 + 1 7/24 ఇంటూ 480. 24 1 2 20. సో 7 ఎంత అవుతుంది 140 అవుతుంది. సో ఇది మనకి ఆన్సర్, రైట్. అంటే ఇక్కడ చూడండి, అంటే మనకి ఏదైనా ఒక పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే మనకి తెలియని పర్సంటేజ్ ఉంది అనుకుందాం. ఇందులో మీకు ఏదో ఒకటి తెలియదు అనుకుంటున్నానండి, రైట్. సో లేదంటే ఇక్కడ చూద్దాం 83 1/3 ఉంది కానీ మనకి ఈ పర్సంటేజ్ తెలియదు అనుకుంటున్నాను. దాన్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి, ఈ శాతాన్ని భిన్నాల్లో కన్వర్ట్ చేయాలి. భిన్నాల్లోకి మార్చాలంటే ఎలాగ చూడండి 83 1/3 కదా అండి. సో 83 1/3 అంటే మల్టిప్లై చేయండి ఎంత అండి. దీన్ని నార్మల్ ఫ్రాక్షన్లో రాస్తే ఎంత అవుతుంది, మిశ్రమ భిన్నం ఉంది నార్మల్ భిన్నం రాస్తున్నాను, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది నార్మల్ ఫ్రాక్షన్లోకి రాస్తున్నాను. 83 3 ఎంత అండి 83 240, 3 3 9 249. మనకి బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటేనే మనకి మిగతా క్వశ్చన్స్ అన్నీ ఫాస్ట్గా చేయగలమండి. అందుకోసమని ఇక్కడ నేను అంటే ఈ బేసిక్స్లో మీకు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా రీజన్ అదే అండి. ఎందుకంటే ఈ పర్సంటేజ్ అనేది ఇక్కడ చేసిన క్వశ్చన్లు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో బేసిక్స్, ఇవి మనకు నాట్ ఓన్లీ పర్సంటేజ్ రిమైనింగ్ టాపిక్స్ అన్నింటిలో కూడా బాగా యూజ్ అవుతాయి. అందువల్లనే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. అదే చెప్తున్నానండి, మనకి పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉంటేనే మనకి బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే ఏమవుతుంది బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండదు. అందుకోసం మీకు ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా చేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్ పర్సంటేజ్ చేంజ్.
సో అంటే శాతాల్లో మార్పు అండి. ఒకసారి చూద్దాం, పర్సంటేజ్ చేంజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాగో చూడండి ఒకసారి. అంటే ఒక నెంబర్ ఎప్పుడు కూడా ఏం తీసుకుంటాం మనం, 100% కదా అండి. నెంబర్ ఎప్పుడు కూడా 100%. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం అండి, ఈ నెంబర్కి మనం +25% చేస్తున్నామండి. ఏం చేస్తున్నాము, +25% చేస్తున్నాం. అసలు ఎలా చేయొచ్చు, ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఏ మెథడ్స్లో చేయొచ్చు, ఎక్కడ ఏది యూస్ఫుల్ అవుతుంది ఒకసారి చూద్దామండి. ఈ మెథడ్స్ కూడా ఇక్కడ ఇవి అన్నీ కూడా మనకు క్లియర్గా తెలియాలి. ఓకే, సో 100% 25 ఇంక్రీజ్ చేస్తున్నాను, 25%. ఫస్ట్ ఎడిషన్ మెథడ్ అండి, ఎడిషన్ మెథడ్లో చేస్తున్నాను నేను, ఎడిషన్ మెథడ్లో చేస్తున్నాను, రైట్. సో అంటే కూడిక మెథడ్లో చేస్తున్నామండి, కూడిక పద్ధతిలో చేస్తున్నాను. చూడండి ఇక్కడ 100% ఉంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను 25% యాడ్ చేయాలి. అంటే ఒక నెంబర్ 100 ఉంది, అంటే ఒక నెంబర్ 100 అనుకుంటున్నాను, 25% యాడ్ చేయాలండి. అంటే ఇప్పుడు 25% ఆఫ్ దిస్ నెంబర్ యాడ్ చేస్తున్నాను డైరెక్ట్గా. అంటే 100లో 25% ఎంత అండి, 25 కదా. 100లో 25% అంటే 25, అంటే 25 ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఎంత అవుతుంది, 100 + 25% కాబట్టి +25 చేస్తున్నాను. 100 + 25, 100 + 25 ఎంత అవుతుంది, 100 + 25, 125 అయింది. 100 + 25 125 అయ్యిందండి. ఓకే, నెక్స్ట్ ఇది మనకి ఎడిషన్లో అంటే ఒక నెంబర్ 100 అయితే దాన్ని 25% ఇంక్రీజ్ చేయాలి. 25% ఆఫ్ 100 ఎంత, 25. 100 + 25 125 అయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో అండి, మల్టిప్లికేషన్ మెథడ్లో చేయడం, మల్టిప్లికేషన్. సో మనకి 25% అంటే మల్టిప్లికేషన్లో ఏంటండి, మనకి 25/100 కదా రాసేది మనం. 25% అంటే దీన్ని ఎలా రాయొచ్చు అండి, 0.25 కదా రాసేది. ఎందుకంటే 25/100 అంటే సో మనకి నార్మల్గా 2 పాయింట్స్ తర్వాత రావాలి కాబట్టి 0.25 అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఆల్రెడీ 100% అంటే 1, అంటే ఎప్పుడైనా ఆ పర్సెంట్ అనేది 1 అని తీసుకుంటాము నెంబరు, ప్లస్ ఇక్కడ ఇంటూ ఏముందంటే 0.5, అంటే మొత్తం కలిపి ఎంత అవుతుంది, 1.25. అంటే 100%ని దేంతో మల్టిప్లై చేస్తున్నామండి, 1.25తో మల్టిప్లై చేస్తున్నాము, 1.25తో మల్టిప్లై చేస్తున్నాము. అప్పుడు ఎంత అవుతుంది, 100 × 1 జస్ట్ 100 × 0.25 కాబట్టి 125 అవుతుంది. ఇది మల్టిప్లికేషన్లో. సో ఎడిషన్లో 100 25% తీసుకున్నాము. మల్టిప్లికేషన్ అంటే 100 అంటే 1%, 100 అంటే 1. నెక్స్ట్ దాన్ని ఏం చేస్తాం, 100%తో పాటు 25% అంటే 0.25, మొత్తం 1.25తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి, 125 వస్తుంది. అదే వచ్చింది కదండి ఇక్కడ కూడా మనకి, రైట్. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రేషియో మెథడ్. ఇక్కడ రాస్తాను చూడండి. సో ఫస్ట్ వన్, దిస్ ఈజ్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. ఇది రేషియో మెథడ్ అండి, జాగ్రత్తగా చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రేషియో మెథడ్, రైట్. మనకేంటండి ఇప్పుడు 25% అని ఉంది కదండి. 25% అంటే మనకి ఫ్రాక్షన్లో, భిన్నాల్లో, రేషియోలో ఎలా రాస్తామండి, 1/4 అని రాస్తాము, 1/4 అని రాస్తాము. 25% 1/4గా రాస్తాము. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, దీంట్లో ఇది ఏంటంటే చేంజ్ వాల్యూ, చేంజ్ అంటే చేంజ్ వాల్యూ, రైట్. ఇదేంటంటే ఒరిజినల్ వాల్యూ, ఇది ఒరిజినల్ వాల్యూ, అంటే ఇది అసలు వాల్యూ, ఒరిజినల్ వాల్యూ. ఇక్కడేమో మనకి చేంజ్ ఏదైతే ఉందో అది. ఇక్కడ ఏముందంటే మనకి +25%, కానీ ఇక్కడ +25 +1 అవుతుందండి, ప్లస్ అవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ చూడండి జాగ్రత్త, ఒరిజినల్ వాల్యూ ఎంత ఉందండి, 4. ఎప్పుడైతే మనకు డినామినేటర్లో, హారంలో ఉంటుందో అది ఒరిజినల్ వాల్యూ అని అర్థము. చేంజ్ వాల్యూ మొత్తం పైన ఉండేదంతా కూడా మనకు మార్పు చెందే వాల్యూ, అంటే అంత పెరుగుతుందా అంత తగ్గుతుందా అంటే మార్పు, ఎంత మార్పు ఉంటుందో అది ఇక్కడ అండి, చేంజ్ వాల్యూ అనేది అది. సో అయితే ఇక్కడ చూడండి, అంటే ఒరిజినల్ వాల్యూ దీన్ని ఇనిషియల్ వాల్యూ అంటాము, ఒరిజినల్ వాల్యూ లేదా ఇనిషియల్ వాల్యూ అంటాము. అంటే ఇనిషియల్గా వాల్యూ ఎంత ఉందండి, ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది, ఇనిషియల్ వాల్యూ 4 ఉంది, రైట్. సో తర్వాత ఏమైంది, మనకి +1 కదండి, ఇక్కడ 1 పెరుగుతుంది, ఇక్కడ +1, ఎందుకంటే 25% ఎక్స్ట్రా అని ఇచ్చాడు, పెరుగుతుంది, ఇంక్రీజ్ అన్నాడు. 25% ఇంక్రీజ్ కాబట్టి ఇక్కడ ప్లస్ రాశాను, అంటే +1. 4 ఉంది, +1 అంటే ఎంత అవుతుందండి, +1 చేస్తే ఎంత అవుతుంది, ఇక్కడ 5. అంటే దిస్ ఇస్ ఫైనల్ వాల్యూ, దిస్ ఇస్ ఇనిషియల్ వాల్యూ, దిస్ ఇస్ ఫైనల్ వాల్యూ. అంటే 4:5, అంటే ముందు 4 పార్ట్స్ ఉన్న వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది, 5 పార్ట్స్ అవుతుంది. ముందు 4 పార్ట్స్ ఉన్న వాల్యూ తర్వాత 5 పార్ట్స్ అవుతుంది. ముందు 4 తర్వాత 5. ఇప్పుడు మనకేం తెలుసు, ముందు ఎంత ఉందని మనకు తెలిసిన వాల్యూ 100 ఉంది. అంటే 4 పార్ట్స్ 100 అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుందండి, 4 × 25 100, 5 × 25 ఎంత అండి, 125. 5 × 25
125 అవుతుంది. సో దిస్ ఈజ్ రేషియో మెథడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్. సో మనకి ఎప్పుడైనా కూడా పర్సంటేజ్ అనేది మనకు డిఫికల్ట్గా ఉందనుకోండి, వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ మెథడ్. మనం ఈ రేషియో మెథడ్ని వాడతాము. ఓకే, పర్సంటేజ్ ఇంక్రీజ్లో అదే ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ పర్సంటేజ్ చేంజ్లో అది వాడతాము. చూడండి ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తుంది, జాగ్రత్త చూడండి. 25% అంటే 25% ఎలా రాయొచ్చు, 1/4 రాయొచ్చు, భిన్నాల్లో 1/4 రాయొచ్చు, ఫ్రాక్షన్లో 1/4 రాస్తాము. అంటే ఎక్కడైతే డినామినేటర్లో ఏదైతే ఉందో, హారంలో ఏదైతే ఉందో దట్ ఈస్ ఒరిజినల్ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ, రైట్. సో ఇప్పుడు చేంజ్ అనేది పైన ఉందండి 1, అది ప్లస్ఆ మైనస్ అనేది మనకి ఇక్కడ ఇంక్రీజా డిక్రీజ్ని బట్టి చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇంక్రీజ్ అన్నది కాబట్టి ప్లస్ 1/4 అంటే ఇనిషియల్గా 4 ఉంది, 1 ఇంక్రీజ్ అయింది అంటే ఎన్ని పార్ట్స్ అయింది, 5 పార్ట్స్ ఉంది. ఇనిషియల్ ముందు 4 పార్ట్స్ ఉంది, ఇప్పుడు తర్వాత 5 పార్ట్స్ అయింది. మనకి ఆల్రెడీ ముందు వాల్యూ తెలుసు 100 అని. అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుందండి, 4 పార్ట్స్ 100 అంటే 425 100. ఇక్కడ కూడా ఇంటూ 25 చేస్తే 125 అవుతుంది. ఇది మనకి బెస్ట్ మనకి అన్ని చేసే మెథడ్స్ అండి. మనం నెక్స్ట్ పర్సంటేజ్ చేంజెస్ అన్ని కూడా ఈ మెథడ్లో చేస్తాం, ఐదర్ ఎడిషన్ మెథడ్, మల్టిప్లికేషన్, రేషియో మెథడ్. సో ఈ 3 మెథడ్లోనే మనం చేయబోతున్నాము. ఇచ్చి డిపెండ్స్ అపాన్ ద పర్సంటేజ్, మనకి ఏ పర్సంటేజ్ ఇచ్చాడో దాన్ని బట్టి చేయబోతున్నాము. ఓకే, నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామండి. దీంట్లోనే మైనస్ చేద్దాం ఒకసారి. 62.5% మైనస్ అండి, తగ్గుతుంది, డిక్రీజ్ ఆఫ్ 62.5% అన్నాం. ఇప్పుడు చూడండి దీన్ని ఏం చేస్తాం మనము, ఇక్కడ చేస్తే మనకి ఓకే అండి, సింపుల్గా మనకి ఓకే 100 కాబట్టి 100 ప్లస్ 100 మైనస్ ఒకసారి చేద్దాం. అడిషన్ మెథడ్ వేస్తే 100 మైనస్ ఎంత అండి, 62.5% అంటే ఇక్కడ 62.5 అవుతుంది. 100 మైనస్ 62.5 ఎంత అండి, 37.5. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఇక్కడ కొంచెం డిఫికల్ట్ అవుతుంది, అందుకే మనం ఏం చేస్తాము, డైరెక్ట్ రేషియో మెథడ్ అవుతుంది. బెస్ట్ అనేది రేషియో మెథడ్, రైట్. సో ఎంత అవుతుందండి, 62.5 అంటే పర్సెంటేజ్ ఇలా రాస్తామండి, 5/8 రాస్తాము, 5/8, రైట్. ఇప్పుడు చూద్దాం, జాగ్రత్త చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి జాగ్రత్త చూడండి, ఇది ఇంపార్టెంట్ మెథడ్, అందుకే మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను నేను. 5/8 62.5ని మనం వీ కెన్ రైట్ as 5/8. అది ఇంక్రీజా డిక్రీజా, రైట్, ఇంక్రీజా లేకపోతే డిక్రీజా, డిక్రీజ్ కాబట్టి మనం ఏం చేస్తాం మైనస్, డిక్రీజ్ కాబట్టి మైనస్. అంటే ఇనిషియల్ ఎంత, ఇదేమో ఇనిషియల్ వాల్యూ, ఇదేంటంటే చేంజ్ వాల్యూ. సో ఇనిషియల్ వాల్యూ ఎంత ఉందండి, 8. ఇప్పుడు ఏంటంటే చేంజ్ ఎంత అండి, 5. అది మైనసా ప్లస్సా, డిక్రీజ్ కాబట్టి మైనస్, తగ్గింది కాబట్టి మైనస్. సో 8 మైనస్ 5 ఎంత అవుతుందండి, 3. సో ఫైనల్ వాల్యూ ఎంత అవుతుందండి, 3. అంటే ముందు 8 పార్ట్స్ ఉంది, ఇప్పుడు ఎంత ఉందండి, 3 పార్ట్స్ ఉంటుంది. 8 పార్ట్స్ అంటే మనకి 100 ఉంది కాబట్టి 3 పార్ట్స్ ఎంత అవుతుందండి, 37.5 అవుతుంది, 37.5. సో ఇది మనకి చేసేది. నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఒకటి రాద్దామండి, రైట్, ఫ్రాక్షన్ వచ్చి రాద్దాం. 42.84%. దీన్ని మనకి ఎలా రాసుకుందాం, సో ప్లస్ అండ్ ఇంక్రీజ్ అని రాద్దాం. అంటే ముందు ఏముంటే తర్వాత ఏమైతే చూద్దాం, రేషియో మెథడ్లో. ఇది మనకి పర్సంటేజ్లో ఎడిషన్లో చేయాలన్న ప్రాబ్లమే, మల్టిప్లికేషన్ చేయాలన్న ప్రాబ్లమే, అందుకే దీన్ని ఐఎమ్ గోయింగ్ టు డూ ది విత్ రేషియోస్. సో మనకి 42.84 అంటే ఎంత అవుతుందండి, 1428. అదే కదండి మనకి యాక్చువల్ ఇక్కడ మనకి ఏంటంటే యాక్చువల్ 5% వస్తుంది, 42.85% వస్తుంది. సో మనకి ఎంత అవుతుంది ఇక్కడ 42.85 అయినప్పుడు మనకి సో బై 7 రెండు సైడ్లు కూడా 1428. సో మనకి రెండు సైడ్లకు కూడా అదే ఉంది కాబట్టి సో 14 ఇక్కడ 14 ఎంతంటే 14 3/7 అంటే ఇనిషియల్గా 7 ఉంది, తర్వాత ప్లస్ 3 అవుతుంది అంటే 10 అవుతుంది. అంటే ఇనిషియల్ వాల్యూ 7 అయితే ఫైనల్ వాల్యూ 10, ఇనిషియల్ వాల్యూ 7 అయితే ఫైనల్ వాల్యూ 10 అవుతుంది. సో ఆ నెంబర్ని బట్టి మనం చేంజ్ చేస్తుంటాం. ఇక్కడ అంటే ఇనిషియల్గా 7 ఉంది, తర్వాత 10 పార్ట్స్ అయింది, ప్లస్ 3. ఎందుకు ప్లస్ 3 అయిందండి, ఇక్కడ ఇది ఇనిషియల్ కదా అండి. సో మనం 42.85 ఎలా రాస్తున్నాము, 3/7 రాస్తున్నాము. అంటే ఇది ఇనిషియల్ వాల్యూ, ఇది చేంజ్ అనేది ఎంత ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేశాను, అంటే 7:10 అవుతుంది, 7:10 అవుతుంది. సో ఇది మనకి పర్సంటేజ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ. సో ఎడిషన్, మల్టిప్లికేషన్, రేషియోస్లో 3 మెథడ్స్లో మనం చేస్తాము. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే ఇంపార్టెంట్ అండి, ఈ రెండు జాగ్రత్త చూడండి, రాయండి. x ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ y ఇలా అడుగుతాడు. లేకపోతే వాట్ పర్సెంట్ ఆఫ్ y ఈజ్
ఎక్స్ అంటాడు. చూడండి ఇక్కడ హాఫ్ తర్వాత ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి మనకి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అంటే ఎక్స్ని దేంతో కంపేర్ చేస్తున్నాడు, వైతో. అంటే ఎక్స్ తెలుగులో చూడండి, ఎక్స్ అనున్నది వైలో ఎంత శాతము, ఎక్స్ అన్నది వైలో ఎంత శాతము, వైలో ఎంత శాతము ఎక్స్ అంటారు, ఎక్స్ అవుతుంది. లేదంటే క్వశ్చన్ చూడండి, ఎక్స్ అన్నది వైలో ఇక్కడ చూడండి, వైలో ఎంత శాతం, లేకపోతే వైలో ఎంత శాతం ఎక్స్ అవుతుంది, వైలో ఎంత శాతము ఎక్స్ అవుతుంది. ఈ రెండు ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో ఏమో ఆఫ్ వై, ఇది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అంటే వైలో ఎక్స్ అనేది ఎంత పర్సెంట్, అంటే ఇక్కడ ఎక్స్ని వైతో కంపేర్ చేస్తున్నాడు. మీకు బండగా గుర్తుపెట్టుకోవాలంటే హాఫ్ తర్వాత ఏదైతుందో అది మనకి డినామినేటర్లో వస్తుంది. లోకి ముందు ఏదైతుందో అది మనకి హారంలో వస్తుంది. అంటే ఎక్స్ని వైతో కంపేర్ చేస్తున్నాడు, ఎక్స్ని వైతో పోల్చుతున్నాడు. సో దట్ మీన్స్ అంటే మనకి ఇక్కడ హారంలో వై వస్తుంది. అంటే మొత్తము వై భాగాలు అయితే ఎక్స్ అనేది ఎన్ని భాగాలు చేస్తున్నాడు, అంతే. మొత్తము వై భాగాలు అయితే ఎక్స్ అనేది ఎన్ని భాగాలు చేస్తున్నాడు అంటే ఇక్కడ ఎక్స్ ఇంటూ 100 ఎక్స్ బై వై ఇంటూ 100 అవుతుంది, ఓకే. సో ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అన్నా, వై అనే వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్, వై ఈజ్ ఎక్స్ అన్నా కూడా ఎక్స్ బై వై 100. ఎక్స్ అన్నది వైలో ఎంత శాతము, ఎక్స్ అనేది వైలో ఎంత శాతము ఎక్స్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏంటంటే ఎక్స్ని వైతో పోల్చుతున్నాడు కాబట్టి మొత్తము వై భాగాలు అయితే ఎక్స్ భాగాలు ఎంతో కనుక్కోవాలి మనము. ఇక్కడ చూడండి, అంటే టోటల్ వై పార్ట్స్ అయితే ఎక్స్ అనేది హౌ మెనీ పార్ట్స్ అనేది వీ హ్యావ్ టు ఫైండ్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్స్ అనేది వైలో ఎంత అనేది ఇంపార్టెంట్, ఓకే. ఎక్స్ బై వై 100. క్వశ్చన్ ఇలా ఉంటుంది చూడండి, 60 is what percent of 60 దీంట్లో ఇద్దామని 60 is what percent of నెంబర్ 120 రాద్దాం, రైట్. 60 is what percent of 120, 60 is what percent of 120 అంటే 60ని 120తో పోల్చుతున్నాడు. అంటే ఇది కొంచెం తెలుగులో ఎలా ఉంటుంది చూడండి, 60 అంటే 120లో 60 ఎంత శాతం అంటాడండి. 120లో 60 అనేది ఎంత శాతం చూడండి. ఇంగ్లీష్లో అయితే 60 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ అంటే మీకు బండ గుర్తయితేనేమో వాట్ పర్సెంట్ ఆఫ్ తర్వాత ఉంది డినామినేటర్ రావాలి. లేదు మనం లాజికల్గా ఆలోచించాలంటే చూడండి, మనకి 60 అనేది 120లో ఎంత శాతం అంటున్నాడు అంటే 60ని 120తో పోల్చుతున్నాడు. 60 ఈజ్ కంపేరింగ్ విత్ 120. సో 120, సో మనకి ఏంటంటే 60 ఇంటూ 100. సో మనకి ఏంటంటే ఇక్కడ 1/2 సో 2 అంటే ఇక్కడ 50 ఎంత అవుతుందని అంటే 60 అనేది 120 120లో 50%, 50%. 60 ఈజ్ 50% ఇన్ 120, ఓకే. అది నెక్స్ట్ చూడండి, ఇక్కడ 120 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 60. సేమ్ అదే రివర్స్ చేస్తాను చూడండి, 120 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 60, రైట్. అంటే ఇప్పుడు 120 120ని దేంతో కంపేర్ చేస్తున్నాడు, 60తో కంపేర్ చేస్తున్నాడు, రైట్. బోత్ ఆర్ డిఫరెంట్, 2 ఆర్ డిఫరెంట్. చూడండి ఆన్సర్ కూడా మనకు వేరే వస్తుంది. సో 120 ఈజ్ కంపేరింగ్ విత్ 60 అంటే 60 షుడ్ బి ఇన్ డినామినేటర్, 60 అనేది మనకి హారంలో ఉండాలి. సో 120 ఇక్కడ ఉంటుంది ఇంటూ 100 61 62 2 ఇంటూ 100 ఎంత అండి 200 అవుతుంది, 200%. అంటే 120 అనేది 60లో ఎంత శాతం అండి 200%, రైట్. సో అక్కడే అంటే ఇక తెలుగులో రాసుకోండి, రైట్. సో 120లో 60 ఎంత శాతము, 120లో 120 ఎంత శాతము, తెలుగు 60లో 120 ఎంత శాతము, 60లో అంటే 60తో కంపేర్ చేస్తున్నాడు దేన్ని 120ని 60తో పోల్చుతున్నాడు. అంటే 60లో 120 ఎంత శాతం అవుతుంది అంటే 60తో కంపేర్ చేస్తున్నాడికి 60 డినామినేటర్లో 120 పైన వస్తుంది కాబట్టి మనకి 200% అవుతుంది. దీంట్లోనే నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్
దే క్వశ్చన్ లెస్ ఆర్ మోర్ అంటాడండి. లెస్ ఆర్ మోర్ అంటే 60 ఈజ్ వాట్ పర్సెంట్, 60 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ ఆర్ మోర్ దాన్ 120. 60 ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దాన్ 120. సేమ్ ఇప్పుడు దేంతో కంపేర్ చేస్తున్నాడు? 120తో కంపేర్ చేస్తున్నాడు. దేంతో అయితే కంపేర్ చేస్తున్నాడు? ఖచ్చితంగా 120 మనకి దేంట్లో ఉంటుందండి? డినామినేటర్లో ఉంటుంది. రైట్, ఇప్పుడు చూడండి 60 ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దాన్ 120 అన్నాడు. అంటే ఇప్పుడు 60కి 120కి మధ్య డిఫరెన్స్ అంటే 120 మైనస్ 60, 120 మైనస్ 60 అంటే ఎంత అవుతుంది? 60 బై 120 ఇంటూ 100. రైట్, సో ఎంత అవుతుంది ఇక్కడ? 1/2. సో 50%. అంటే 60 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ ఆర్ మోర్ దాన్ 60 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ ఆర్ మోర్ దాన్ 120 అన్నాడు. అంటే 60 అనేది 120 కంటే ఎంత తక్కువ ఎక్కువ అంటున్నాడు. తక్కువనా ఎక్కువ అంటే 60 అనేది తక్కువ, అందుకే 120 మైనస్ 60 చేస్తాను. డిఫరెన్స్ అయితే 60 వచ్చింది. దేంతో కంపేర్ చేస్తున్నాడు? 120తో కంపేర్ చేస్తున్నాడు. అందుకే 120 ఇక్కడ వచ్చింది. 60 బై 120 ఇంటూ 100 అంటే 50. అంటే 60 అనేది 120లో ఎంత శాతం తక్కువ అండి? సో 60%. 60 అయితే తక్కువ అండి. 60 అనేది 120 ఎంత? 50%. అదే వేస్తాం మనకి. నెక్స్ట్ 120 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ ఆర్ మోర్ దాన్ 60. రైట్, ఇప్పుడు సేమ్ అదే క్వశ్చన్ ఏమైంది? ఇప్పుడు 60తో కంపేర్ చేస్తున్నాడు. 60 డిఫరెన్స్ ఉందండి 120 60కి. సో డిఫరెన్స్ ఆఫ్ 120, 60 60 కదా. 60 బై 60 ఇంటూ 100 ఎంత అవుతుందండి? 1 కాబట్టి 100%. అంటే 120 ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దాన్ 60. 120ని 60 తోటి కంపేర్ చేస్తున్నాడు. 60 కంటే 120 ఎంత ఎక్కువ అండి? 60 ఎక్కువ. దేంతో కంపేర్ చేస్తున్నాడు? 60తో కంపేర్ చేస్తున్నాడు. అంటే 60 కంటే 120 60 ఎక్కువ కాబట్టి 60 బై 60 ఇంటూ 100 100%, 100% అవుతుంది. సో ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అంటే వైతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి వై డినామినేటర్ రావాలి, ఎక్స్ అనేది న్యూమరేటర్ వస్తుంది. అంటే ఎక్స్ అనేది వైలో ఎంత శాతము, వైలో ఎంత శాతము, వై అనేది మనకి హారంలో వస్తుంది, ఎక్స్ మనకి లవంలో వస్తుంది. ఇది చూడండి 60 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 120 ఆఫ్ తర్వాత ఉంది మనకి డినామినేటర్ వస్తుంది. లేదంటే 120తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి మనకి అది డినామినేటర్ రావాలి. దేనితో అయితే కంపేర్ చేస్తున్నాడో అది మనకి 100% అని అర్థం అండి. దేనితో అయితే కంపేర్ చేస్తున్నాడో అది 100% అని అర్థము. అంటే నాతో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నాడు, నేను 100%, మీరు 100% ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. రైట్, సో నాతో కంపేర్ చేస్తున్నాడు మిమ్మల్ని అంటే నేను 100%, నేను 100%, మీరు దానికంటే ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. ఓకే, ఏదైనా కావచ్చు. రైట్, అంటే కంపేర్ చేసేది ఎక్కడ రావాలి? నేను డినామినేటర్లోనే ఉంటాను, నేను డినామినేటర్లో ఉంటాను, మీరు న్యూమరేటర్లో ఉంటారు. ఓకే, సో దేనితో అయితే కంపేర్ చేస్తున్నది డినామినేటర్లో ఉండాలి. నెక్స్ట్ అదొకటి. నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు నన్ను చెప్తున్నాడు నేను మీకంటే ఎంత ఎక్కువ తక్కువ అంటున్నాడు. మీకంటే అని చెప్పాను అంటే మీతో నన్ను కంపేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను నేను మీకంటే ఎంత ఎక్కువ లేదా తక్కువ, మీకంటే తక్కువ అనుకోండి నేను అంటే మీతో కంపేర్ చేస్తున్న మీరు ఎక్కడ ఉంటారు? డినామినేటర్ ఉంటారు. మన ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది? న్యూమరేటర్లో ఉంటుంది. తర్వాత లేకపోతే మీరు నాకంటే ఎంత ఎక్కువ తక్కువ, మీరు నాకంటే ఎక్కువ తక్కువ ఎవరితో కంపేర్ చేస్తున్నారు? నాతో కంపేర్ చేస్తున్నారు. మిమ్మల్ని నాతో కంపేర్ చేస్తున్నారు. నేను ఎక్కడ ఉండాలి? డినామినేటర్లో. ఎవరితో అయితే మనం కంపేర్ చేస్తున్నామో అది ఖచ్చితంగా హారంలోనే ఉండాలి. అది డిఫరెన్స్ నెంబర్ అనేది మనకి న్యూమరేటర్లో ఉంటుంది. ఒకవేళ వాడు లెస్ ఆర్ మోర్ అని అడిగితే ఆ డిఫరెన్స్ని మనం న్యూమరేటర్ రాస్తాము. సింపుల్గా ఎంత ఎక్కువ ఎంత తక్కువ, అంటే ఎంత శాతము, నీలో నాదంత శాతం, నాలో నీదంత శాతము, ఆ శాతం అనేది మనకి న్యూమరేటర్లో వస్తుంది. క్లియర్ కదా అండి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, అయితే ఇప్పటివరకు ఏం చేస్తాము మనం అవన్నీ కొంచెం కన్ఫ్యూజన్ ఉండే ఛాన్స్ ఉంది. అందువల్ల మీకు క్లారిటీగా అన్ని పక్కన రాసి మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి. ఓకే, సో డిఫరెంట్ చూడండి మనకి ఏమున్నాయో. x% ఆఫ్ y ఒకటి. రైట్, నెక్స్ట్ x ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ y, x ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ y. నెక్స్ట్ x is what percent
ఆర్ లెస్ దాన్ వై. x is what percent less or more than y. చూడండి ఇక్కడ 3 డిఫరెంట్ అండి. మనకి ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ కూడా మనకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మీకు క్లారిటీ ఇచ్చేస్తాను ఇక్కడితోటి. అంటే ఇక్కడి వరకు మనకి పర్ఫెక్ట్ ఉండాలి, ఇంకా క్లియర్గా ఉండాలి మనకు మైండ్. అందుకోసం మీకు ఏం చేస్తున్నాను, తెలుగులో చూడండి. x% ఆఫ్ y, x% అంటే x శాతం, x yలో శాతం. ఓకే, x y శాతం, x% ఆఫ్ y. చూడండి, అయితే దీని ఏం రాస్తామని మనకి ఆల్రెడీ చెప్పాము, xy by 100, xy by 100. మీకు ఇవన్నీ చెప్తాను చూడండి ఒకసారి. 80% ఆఫ్ 120, 80% ఆఫ్ 120. ఏం చెప్పాను మనకి ఇక్కడ, 80 ఇంటూ 120 బై 100. సో 0 0 క్యాన్సల్, 12 8 ఎంత అండి, 96. ఇది మనకి x% ఆఫ్ y, x% ఆఫ్ y, xy శాతము, xy శాతము. ఓకే, సో అంటే xy బై 100 ఏం రాస్తామంటే xy బై 100. x% ఆఫ్ y అంటే మనకి x% ఆఫ్ y, x% ఆఫ్ y, xy బై 100. ఇక్కడ చూడండి, ఇక్కడ కంపారిజన్ లేదండి, ఇక్కడ కంపారిజన్ ఏమీ లేదు. మనకి కంపారిజన్ ఉన్నప్పుడు మనకి బై వస్తుంది, కంపారిజన్ లేకపోయి ఉంటే మనకి మల్టిప్లికేషన్ వస్తుంది. x% ఆఫ్ y, x% ఆఫ్ y అంటే ఇక్కడ చూడండి, x ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ y, x ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ y అంటే ఇక్కడ కంపారిజన్ వచ్చింది. ఏమంటున్నాడు, x అనేది yలో ఎంత శాతం అన్నాడు. అప్పుడు కంపారిజన్ వస్తే ఎవరితో కంపేర్ చేస్తున్నామో వాళ్ళని మనం డినామినేటర్ రాస్తాము. x అన్నది yలో x ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ y, x అనేది yలో ఎంత శాతము అంటే మనకి దేంతో కంపేర్ చేస్తున్నామో అది y అనేది డినామినేటర్ వస్తుంది. నెక్స్ట్ x బై y 100 ఇంటూ 100. సో ఇది మనకి కంపారిజన్ వచ్చినప్పుడు x ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ y, x అనేది yలో ఎంత శాతము, x అనేది yలో ఎంత శాతము, yలో x ఎంత శాతము, yలో x ఎంత శాతము తెలుగులో రాయాలంటే. ఓకే, నెక్స్ట్ x ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ మోర్ ఆర్ లెస్ దెన్ y అన్నాడు. అంటే x అనేది y కంటే ఎంత శాతము ఎక్కువ లేదా తక్కువ అంటాడు. అంటే ఇక్కడ మనకు రెండు ఇంపార్టెంట్. ఏంటిది, ఒకటి దేంతో కంపేర్ చేస్తున్నాం అంటే దేంతో పోల్చుతున్నాం, yతో పోల్చుతున్నాం, y మనకి హారంలో వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం ఇంపార్టెంట్, x నెంబరా కాదు, దానికంటే ఎక్కువ తక్కువ గురించి మాట్లాడుతాం. అంటే ఆ రెండింటి మధ్య భేదం మనకి ఇంపార్టెంట్. అంటే xకి yకి మధ్య డిఫరెన్స్ x, y ఇంటూ 100. ఓకే, చూడండి ఈ రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి. ఒకసారి జాగ్రత్త చూడండి, వైతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి వై డినామినేటర్లో వస్తుంది, వైతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి వై డినామినేటర్ వస్తుంది. ఇక్కడ ఏమో డైరెక్ట్ ఎక్స్ అనేది వైలో ఎంత శాతం అడుగుతున్నాడు, కానీ ఇక్కడ ఏమన్నాడు ఎక్స్ వైకి మధ్య డిఫరెన్స్ అనేది అడుగుతున్నాడు. ఎక్స్ వైకి మధ్య డిఫరెన్స్ అని అడుగుతున్నాడికి ఆ డిఫరెన్స్ బై వై ఇంటూ 100. సో ఈ 3 డిఫరెంట్ అండి. రైట్, ఇక్కడ చూద్దాం ఒకసారి. 80 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 120 కదండి. అంటే 80ని 120తో కంపేర్ చేసిన వాడికి 120, రైట్. సో 80 బై 120 ఇంటూ 100, 80 బై 120 ఇంటూ 100. ఇక్కడండి 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్, 2 ఇంటూ 300 అంటే 66, 2/3%. సో అంటే 80 ఈజ్ 66, 2/3% ఆఫ్ వై. 80 అనేది 66, 2/3 ఉంది, దేంట్లో 120లో అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమన్నాడు, ఎక్స్ ఈజ్ అంటే 80 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ ఆర్ మోర్ దాన్ 120. 80 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ ఆర్ మోర్ దాన్ 120. అంటే మనకి దేంతో కంపేర్ చేస్తున్నారు, 120తో. దేన్ని వై ఎక్స్ని డైరెక్ట్ కంపేర్ చేయట్లేదు, ఎక్స్కి వైకి మధ్య ఉన్న డిఫరెన్స్ని. ఎక్స్కి వైకి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 120కి 80కి మధ్య డిఫరెన్స్ ఎంత, 40. సో 40 బై 80 ఇంటూ 100. సో 40 బై ఇక్కడ 120 కదా అండి, 40 బై 120 ఇంటూ 100 ఎంత అండి, 1/3. అంటే ఎంత అవుతుంది, 33, 1/3%. అంటే 80 అనేది 120 కంటే ఎంత తక్కువగా ఉందండి, 33, 1/3% తక్కువగా ఉంది. 33, 1/3% తక్కువగా ఉంది. ఓకే, సో మనకి డిఫరెన్స్ ఎంత అండి, 33, 1/3. రైట్, ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ మనకి క్లారిటీగా ఉండాలి అంటే, ఇక్కడ క్లారిటీగా ఉండాలంటే మీకు చెప్తా చూడండి. మనకి లెస్సా మోరా అంటే 80ని 120తో కంపేర్ చేస్తున్నాడు కదా అండి. అంటే 80 రాయండి, 80 మైనస్ 120. 80 అనేది 120 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, తక్కువగా ఉంది. ఎంత అండి, -40. అంటే ఇక్కడ మైనస్ వచ్చిందంటే డిక్రీజ్, తక్కువగా ఉంది అంటే లెస్.
ఇక్కడ మైనస్ వచ్చిందంటే లెస్ అని అర్థము. అంటే 80 ఈజ్ 33 1/3% లెస్ దాన్ 120. 80 ఈజ్ 33 1/3% లెస్ దాన్ 120. అదే అండి. సో ఇక్కడ మనకి ఈ మూడింటికి ఒక డిఫరెన్స్ చాలా జాగ్రత్త చూడండి. x% ఆఫ్ y, x% ఆఫ్ y అంటే 80% ఆఫ్ 120. 120లో 80% ఎంత, రైట్? ఇక్కడ మనకి బై 100 ఎందుకు వచ్చిందంటే చూడండి, మీకు క్లారిటీ చెప్తున్నాడు ఇక్కడ. అంటే y అనేది మొత్తం 100% అండి, y అనేది మొత్తం 100%. అయితే మనకి దాంట్లో x% మాత్రమే కావాలి కాబట్టి అంటే y/100 ఇంటూ x అని అర్థం. ఇక్కడ y/100 ఇంటూ x ఎలా వచ్చింది తెలిసింది. ఇక్కడ చూడండి x/y ఇంటూ 100, x/y ఇంటూ 100. ఎందుకంటే xని yతో కంపేర్ చేస్తున్నాడు. xని అంటే మొత్తం అనేది ఇక్కడ y, ఇక్కడ మొత్తం అనేది ఎంత ఉందంటే 100%. ఇక్కడ 100 కాబట్టి /100 వేస్తాం, మొత్తం 100 పార్ట్స్ కాబట్టి /100 వేస్తాం. ఇక్కడ మొత్తం ఎంత అంటే y, దాంట్లో x అనేది ఎంత పర్సెంటేజ్ ఇంటూ 100 రాసాము. ఇక్కడ చూడండి మొత్తం y, దాంట్లో డిఫరెన్స్ ఉంది ఇక్కడ. సో ఈ 3 ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూడాలి. x% ఆఫ్ y అంటే xy/100. నెక్స్ట్ x is what percent ఆఫ్ y అంటే x/y ఇంటూ 100. x is what percent less or more than y అంటే xకి yకి మధ్య డిఫరెన్స్ బై y ఇంటూ 100. సింపుల్. సో ఇక్కడితో మీకు క్లారిటీగా ఉండాలి ఇంకా, రైట్? నెక్స్ట్ హ్యాండ్ అవుట్లోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్స్ చేస్తూ కాన్సెప్ట్, ఇక డెప్త్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్ బేసిక్స్ క్వశ్చన్స్ అని చేద్దాము, తర్వాత ఇన్ డెప్త్ క్వశ్చన్లు వస్తాయి, అక్కడ మనకు స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని తీసి చెప్తున్నాను కదండి, బేసిక్స్ నుంచి డెప్త్ వరకు, ఇన్ డెప్త్ వరకు మోర్ దెన్ 150 క్వశ్చన్స్ నేను హ్యాండ్అవుట్లో పెట్టాను. ఆ 150 క్వశ్చన్స్ తరోగా నేను డిస్కస్ చేస్తాను. తర్వాత మీకు హ్యాండ్అవుట్లోకి మీకు ప్రాక్టీస్ కూడా అలాగే ప్రొవైడ్ చేస్తాను. పర్సంటేజ్ నుంచి ప్రాక్టీస్ కూడా పర్ఫెక్ట్గా క్లాస్ అయిపోగానే మీకు పర్సంటేజ్ కూడా ఉంటుంది. మీకు బేసిక్స్ మొత్తం అయిపోగానే ఒక ప్రాక్టీస్ హ్యాండ్అవుట్ షీట్ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ టెస్ట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ ఒక్కొక్కటి అయిపోతున్న కొద్దీ మీకు క్వశ్చన్స్ కూడా అలాగే పెడతాను నేను. ఓకే, క్లియర్, రైట్?